హలో ఫ్యామిలీస్, వెల్కమ్ టు Telugu-Talks. నేను మీ Kusum Ganji. మనకైనంత వరకు మనం చేయాలి, అవును. బట్ దాన్ని దాటి చేస్తాను ఓవర్ కమిట్మెంట్ తీసుకుంటే వి ఎండ్ అప్ విత్ రిగ్రెట్. మా పేరెంట్స్ కూడా చిన్నప్పటి నుంచి ఒకటే చెప్పారు, నువ్వు పెద్ద రీతే హెల్ప్ చేయాలరా మస్ట్ చూడాలి. అమ్మ నాన్న ఇండియా వస్తున్నాను జాబ్ చేయడానికి కాదు, ఆర్ఫనేజ్ పెట్టడానికి వస్తున్నాను. నేను ఒక్కడితో స్టార్ట్ చేసింది 1500 వాలంటీర్స్ అయ్యారు. ఇంకా నా దగ్గర పోషించడానికి డబ్బు లేనప్పుడు ఎందుకు పెట్టామంటారు, చచ్చిపోదాంలే అనేసి నా ఫస్ట్ సూసైడ్ అటెంప్ట్ ఇది. ఒకవేళ ఎవరైనా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో వెళ్ళాలనుకుంటే వాట్ విల్ బి ద స్టెప్స్? ఫస్ట్ థింగ్, భూమి మీద మీరు ఎవరు చేయలేదు మీరు చేయాలి. సపోజ్ జయసింహ సార్ 2400 మందిని 40 minutesలో హక్ చేసుకున్నాడు. వీ క్రియేటెడ్ రూబిక్స్ క్యూబ్ ఇన్స్టిట్యూషన్ మీద 1500 స్టూడెంట్స్కి నేర్పించాను. జస్ట్ మేము 3-4 monthsలో 33 lakhs సంపాదించాం. లండన్లో మెమరీ ఛాంపియన్షిప్ అని జరుగుతుంది. ఓకే, కొంతమందికి నేర్పించి ఆ 30 మందిని తీసుకెళ్ళి అక్కడ రిప్రజెంట్ చేద్దామని అన్నీ బుక్ చేసాం. ఆ రోజు డేట్ చెప్తే షాక్ అవుతాం. మార్చి 20, 2020 ఏమొచ్చింది నైట్, బాయ్ और बाय जनो आज से सब बंद है. ఎంత అమౌంట్ స్పెండ్ చేసి 33 lakhs పైన సేవింగ్స్ ఉన్నాయి. ఇన్ని రోజులు నువ్వు చేసిన ఫీల్డ్ అసలు డిఫరెంట్. ఎన్జిఓ ఎక్కడ, నీ ఎడ్యుకేషన్ ఎక్కడ, మళ్ళా నువ్వు గిన్నిస్ వరల్డ్ రికార్డ్లో పోవడం ఏంది, రూబిక్స్ ఏంది, ఇవన్నీ కాదు మన కెమెరా ముందు రావాలని చాలా మంది చాలా రకాలుగా అనుకుంటారు. అంటే మనం కూడా చూస్తున్నాం వీడియోస్లో వాళ్ళ లైఫ్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఒక వీడియో తీసినట్టు చూసి లాస్ట్ ఒక వీడియో వస్తుంది బ్రో లిటరల్లీ, అక్కడ కార్ షోరూమ్ పోతాడు, కార్ ఇన్ఫ్లుయెన్సర్ కార్ కూడా ఇచ్చు, ఇది మెంటల్గా ఫిక్స్. చాలా మంది దీంట్లోకి మనీ వచ్చేస్తాయి, వెళ్ళడము ఫుల్ ఫేమస్ అయిపోతాం, రూపాయి రాదు. ఒక్కసారి కాదు 2 సార్లు సూసైడ్ వరకు వెళ్ళిన ఒక పర్సన్ స్టోరీ ఇది. లైఫ్లో అన్నీ అయిపోయాయి అనుకున్న స్టేజ్ నుంచి మళ్ళీ తన లైఫ్ని రీస్టార్ట్ చేసి ఇవాళ ఒక ఇన్ఫ్లుయెన్సర్గా, ఎంటర్ప్రినర్గా, సక్సెస్ఫుల్ మీడియా హౌస్ ఫౌండర్గా ఎదిగిన కుసుమ్ గంజి స్టోరీ ఇది. సక్సెస్ స్టోరీ కాదు, ఇది ఒక సర్వైవల్ స్టోరీ అనుకోవచ్చు. 2000+ బిజినెస్ ప్రమోషన్స్ చేసి చాలా బ్రాండ్స్కి విజిబిలిటీ తెచ్చిన ఆయన జర్నీ వెనక చాలా పెయిన్, రిజెక్షన్, ఫెయిల్యూర్స్ ఉన్నాయి. లవ్ ఫెయిల్యూర్ నుంచి మెంటల్ బ్రేక్డౌన్ వరకు ఫేస్ చేసి కూడా గివ్ అప్ ఇవ్వలేదు అంటే ఇదే తన బిగ్గెస్ట్ స్ట్రెంత్ అనుకుంటా. తను ఒక ఎన్జిఓ ద్వారా సొసైటీకి హెల్ప్ చేస్తూ మనం పడిపోతే లేవడం ఇంపార్టెంట్ అని ప్రూవ్ చేసిన పర్సన్ ఆయన. నాకు ఇండస్ట్రీలో నా థాట్స్కి, నా విజన్కి మ్యాచ్ అయిన ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ అయిన కుసుమ్ ఈ పోడ్కాస్ట్లో చాలా రా, ఎమోషనల్ అండ్ అన్ఫిల్టర్డ్గా తన లైఫ్ని అయితే షేర్ చేసుకున్నాడు. ఇది జస్ట్ ఒక కాన్వర్జేషన్ మాత్రమే కాదు, చాలామందికి ఒక హోప్ కూడా ఇస్తుంది. మీ లైఫ్లో ఇప్పుడు ఒకవేళ టఫ్ ఫేస్లో ఒకవేళ ఉన్నట్టయితే ఈ ఎపిసోడ్ మీకోసమే. రిమెంబర్, ఎండ్ అనిపించే ప్లేస్లోనే కొన్నిసార్లు కొత్త లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్ చూడండి, మీ టేక్ అవేస్ ఏంటో కమెంట్లో కామెంట్ చెప్పండి. సో బ్రో, ఫైనల్లీ ఆఫ్టర్ 1 year అనుకుంటా ఈరోజు కూర్చున్నాం పోడ్కాస్ట్కి. నేను పోడ్కాస్ట్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో అనుకున్నాను తీసుకురావాలా, ఫస్ట్ ఎపిసోడ్, సెకండ్ ఎపిసోడ్ అనే పాయింట్లో అనుకున్నాను. ఈరోజు యాక్చువల్లీ పోడ్కాస్ట్కి పిలవడానికి రీజన్ చెప్తా. అంటే చేస్తున్నాం, పోడ్కాస్ట్ చేసుకుంటూ పోతున్నాం, దే ఆర్ వీఆర్ పుల్లింగ్ అప్ సో మెనీ గెస్ట్ వస్తారు, వాళ్ళ జర్నీ చెప్తారు. కానీ నేను అంటే మనం కలిసినప్పుడు లైక్ ఒకసారి వి వర్ డిస్కసింగ్ అబౌట్ అవర్ పర్సనల్ లైఫ్స్. అప్పుడు నీ లైఫ్ స్టోరీ చూసినప్పుడు లిటరల్లీ ఐ వాస్ ఇమాజినింగ్ అనమాట, అరే ఈ స్టోరీని పోడ్కాస్ట్లో దిగాలి, పోడ్కాస్ట్లో డిస్కస్ చేయాలి, చాలా బాగుంది. అంటే నువ్వు చాలా స్ట్రగ్లింగ్ స్టేజెస్ నుంచి వచ్చినావు, ఫ్యామిలీ గురించి అదంతా. ఒక్కసారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పేస్తే అలా ఒక క్లారిటీ ఉంటుంది. అమ్మ నాన్న ఆంధ్ర నుంచి వచ్చారు, ఒక 50 years బ్యాక్ వచ్చారు వాళ్ళు. ఓకే, వచ్చిన తర్వాత వాళ్ళు స్టార్ట్ చేశారు వర్క్, వాళ్ళు సివిల్ కాంట్రాక్టర్స్. సో అలా స్టార్ట్ చేశారు. వాళ్ళకి 3 అమ్మాయిలు, లాస్ట్ పుట్టినవాడిని నేను, చిన్నది. సో మా మమ్మీ అంటది, ఎన్నో దేవుళ్ళకి కొలిసిన తర్వాత నువ్వు పుట్టావురా అంటది. ఇదే మాట నేను అడిగినందుకు ఇలాంటి టార్చర్ కానీ ఇచ్చారా నాకు అంటే, నేను ప్రతిసారి ఏదో పాపం బయట వాళ్ళ పిల్లలు అందరూ చదువుకున్నారు, జాబ్ చేసుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు, ఇలా వెళ్ళిపోయారు. నాది అలా లేదు. 10th ఫెయిల్, సెకండ్ ఇంటర్మీడియట్కి వచ్చేకి ఒక గ్యాంగ్ మెయింటైన్ చేయడం, ఏదైనా చేద్దాం అని శ్రీ చైతన్య ఇక్కడ కుకట్పల్లి, ఎక్కడ లేని బైక్ అడగటం, ఏదో ఇంటర్నెట్లో చూసి అడగటం వాళ్ళకి. దాని తర్వాత ఇక్కడ వద్దు అసలు చదువు, అబ్రాడ్ వెళ్ళిపోదాం. దాని తర్వాత అబ్రాడ్ నుంచి వచ్చిన తర్వాత జాబ్ చేయాలి కదా, అలా కాదు ఇది ఇంకోటి చేద్దాం. ఇలా ప్రతిసారి పాపం వాళ్ళకి ఒక ఏదో ట్రోమా. సో గ్రేట్ పేరెంట్స్ అని చెప్పాలి. ఓకే, నౌ దే ఆర్ హ్యాపీ. ఓకే, మా వాడు నిజంగానే టాలెంటెడ్ ఉంది, ఇన్ని ట్రయల్ చేశాక, వీడు టెస్ట్ అండ్ ట్రయల్ చేశాక ఇలా అయ్యాడు. లాస్ట్లీ యూ ఫౌండ్ యువర్ పాత్. ఎస్, పర్ఫెక్ట్. సో ఎడ్యుకేషన్ ఓకే, యాజువల్ ఏదో చేసుకుంటూ పోయినాం.
అబ్రాడ్ అంటే ఈడ ఉన్నాక అది కూడా చాలా చిన్న ఏజ్ లో అబ్రాడ్ పోదామనే పాయింట్, ఎందుకు అబ్రాడ్ పోవాలనిపించింది? సింపుల్. నేను ఇంటర్మీడియట్ ఇక్కడే శ్రీ చైతన్యలో చదువుతున్నా. నా పక్కన ఒకడు ఆస్ట్రేలియా నుంచి ఎందుకో వచ్చాడంట. ఓకే. అబ్బాయి పేరు సన్నీ. నువ్వు ఇంటర్మీడియట్ తర్వాత ఏం చేస్తావని అడిగా ఊరికే. నేను మా ఊరు వెళ్ళిపోతాను అన్నాడు. ఏ ఊరు నీది అన్నా. నేను ఆస్ట్రేలియాలో ఉంటాను, మా పేరెంట్స్ అక్కడే ఉండారు, 1-2 years ఇక్కడ పని ఉండి వచ్చారు అన్నారు. దానికోసం వాడు ఇక్కడ జాయిన్ అయ్యిందా? వాడు ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యిండు. వాడు ఇంగ్లీష్ కానీ వాడిని అందరు చూడటం కానీ అమ్మా ఇదేదో భలే ఉందిరా బాబు. సో నేను వెళ్ళాలంటే ఏం చేయాలి అన్నాను. IELTS అని ఒక ఎగ్జామ్ ఉంటుంది, అది రాయాలన్నా. సరే ఎగ్జామే కదా అని చెప్పి స్టార్ట్ చేశాను. అలా నాకు ఆస్ట్రేలియా వెళ్ళాలనే కోరిక అలా స్టార్ట్ అయింది. అంటే అసలు కోరిక వచ్చింది బాగానే ఉంది. మరి మమ్మీ డాడీ ఎట్లా యాక్సెప్ట్ చేసారు? అప్పుడు ఇంటర్ అయిపోయినా వెళ్ళిపోయినావు. అవును, అంతే కదా. అయిపోయినా అప్పుడు అసలు ఇంత చిన్న ఏజ్లో ఓవడం అవసరమా? మామూలుగా కాదు. మా పెద్దక్క ఫుల్ ఇంటెలిజెంట్. అక్క నేను ఇట్లా అబ్రాడ్ వెళ్తా అంటే ముందు ఇది పాస్ అవడానికే నీ వల్ల అయితే లేదు. సో నేను 10th తర్వాత ఇంటర్లో బాగా చదివా. సూపర్. సో వాళ్ళని ప్రూవ్ చేయాలి అది ఇదని చేశాను. అది ఉండే. సో అట్లాస్ట్ ఏమైంది, వెళ్ళాలంటే ₹1 కావాలి. ఎందుకంటే నేను చదివిన కాలేజ్ RMIT. దాంట్లో బేసిక్ ఫీజే 50 లక్షలు, ఖర్చులు 50 లక్షలు. ఎక్కడ? RMIT ఆస్ట్రేలియా. ఒకసారి మీరు నెట్లో కొడితే వస్తాయి అన్ని. సో దీనికి చాలా ఖర్చు అవుతుంది. నేను మా డాడీని మొండి పట్టుబడతాను అనమాట. ఏదైనా ఉంటే నాకు అదే కావాలి, ఆ కాలేజ్ అయితే పాష్ ఉంటుంది, వెళ్తే వాడున్నాడు అందులో నా అదే కాలేజ్. సో అలా అనుకున్నాను, వెళ్ళడం ఈజీయే కదా వెళ్ళిపోవచ్చులే అని. పాపం లిటరల్ చెప్తున్నా, మా అమ్మ నాన్ని సాక్రిఫైస్ అక్కడ. వెళ్ళేటప్పుడు ఫస్ట్ సెమిస్టర్ కట్టాలంటే 6 ఎకరాలు అమ్మాము. ఈజీ అనుకున్నాము, మా మమ్మీ డాడీ చేస్తారు, వీడి కోసమే కదా మేము ఉంది. అండ్ ఇప్పుడు అవి crores of వాల్యూలో ఉన్నాయి. సో అలా ఒప్పించి అమ్మిపించి ఆస్ట్రేలియా వెళ్ళారు. ఆస్ట్రేలియా పోయేటప్పుడు ఫస్ట్ మనం ఎయిర్పోర్ట్ పోవాలి. ఎయిర్పోర్ట్లో అసలనే సీన్ ఉంది, చెప్పు అది కొంచెం ఇంట్రెస్ట్. ఎయిర్పోర్ట్ వెళ్ళే ముందు YS జగన్ గారు వాళ్ళ ఫ్యామిలీ ఆస్ట్రేలియా వెళ్తున్నారు. ఆస్ట్రేలియా వెళ్తుంటే నేను సేమ్ నీలా ఇలా ఉండేవాడిని, పిల్లకేసుకొని బాగా జుట్టు ఉండేది నాకు. ఒక 9 టీ-షర్ట్ అనేది ఒకటి ఉంటుంది, ఆ టీ-షర్ట్ వేసుకొని బ్యాగ్ తగిలించుకొని అక్కడే తిరుగుతున్నాయి. ఎలా ఏంటి, మా మమ్మీ వాళ్ళేమో అటు గేట్ వైపు ఉన్నారు. అప్పుడే మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓపెన్ 2009-10లో. సో అలా నేను అక్కడ నిలబడ్డాను. అప్పుడే వాళ్ళ సెక్యూరిటీ అలా నిలబడింది. హాయ్ సార్ అన్నాను నేను. ఎవరిని అందరు అరుస్తున్నారు, హాయ్ చెప్పరా వాళ్ళకి అని. అంటే హాయ్ చెప్తే ఇట్రా అన్నారు. వెళ్ళాను. వెళ్తే ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అన్నారు. నేను ఇట్లా చాలా చిన్నగా ఉన్నాను కదా, ఆయన ఫ్లైట్ అది కూడా. సార్ నేను ఆస్ట్రేలియా వెళ్తున్నాను అన్నాడు. ఇంత చిన్న ఏజ్లో ఆస్ట్రేలియాలో ఏం చేస్తావు అన్నాడు. ఇట్లా నేను చదువుకోవాలని ఆశ, ఎక్స్ప్లోర్ చేయాలని ఆశ నాకు, నేను వెళ్తున్నాను ఇట్లా చేస్తున్నాను అన్నాను. అంటే అవునా ఏం చేస్తున్నావు మరి ఏంటి అన్నాను. మా ఫాదర్ మదర్ చాలా నార్మల్గా ఉంటారు, వాళ్ళని చూడంగానే ఇటు రండి అన్నారు. ఎలా పంపిస్తున్నారండి అంటే, సార్ మేము చిన్న లైఫ్ సార్, ఏదో మా తాతల ఆశ ఉంటే అది అమ్మేశాం సార్ అనగానే ఆయన చాలా కరిగిపోయారు. ఆయనకి సీఎం కాదు, MP కాదు, పాపం ఏమీ కాదు, ఆయన ఒక బిజినెస్ మ్యాగ్నెట్. వాళ్ళ ఫాదర్ సీఎం, ఆయన దాకా నేను వెళ్ళలే. అప్పుడు షర్మిల గారు హస్బెండ్ ఉన్నారు. వాళ్ళు ముగ్గురు అన్నారు, సరే మనం చదివిద్దాం, నెక్స్ట్ ఇది అమ్మకు, నెక్స్ట్ ఏం చేస్తావు అన్నారు. ఫీజు నేను కష్టపడి సంపాదిస్తాను అది అంటే, ఈడెవడో ఆవేశపడుతున్నాడు, అంత సినిమా ఉండదు అక్కడ, కష్టపడి చదవడమే ఉంటుంది కానీ జాబ్ చేసి కట్టలేవు అంత ఫీజు అన్న. ఓకే, మా డాడీ షాక్ అయ్యారు, వీళ్ళేంటి ఇంత మాట అన్నారు, నేను ఏదో అనుకుంటుంటే వీడు సంపాదించి కడతాడు. సో కట్టలేవు, నేను పంపిస్తాను, నీ 6 అంటే సెమిస్టర్ అయిపోయాక నాకు ఫోన్ చేయన్నారు. నెంబర్ రాశారు, వెళ్ళిపోయాను. సెమిస్టర్ అయిపోయాక ఫోన్ చేశాను, మనిషి వచ్చి డబ్బులు కట్టెళ్ళారు. ఆస్ట్రేలియా వచ్చారు వాళ్ళ మెంబర్, అంటే అక్కడ ఉంటారు కదా వాళ్ళు, ఆ పర్సన్ వచ్చి ఒక 25 lakhs కట్టి, బాగా చదువుకో, ఎంత వచ్చింది అగ్రిగేట్ అది ఇది అంటే. జగన్ గారి టీం. సో 86% ఉంది సార్ నాకు ఇప్పుడు అది ఇది అంటే. వెరీ గుడ్, ఇంకా నేను కంప్లీట్ చేస్తాను. అందులోపల మా డాడీ హాఫ్ ఫీజు, ఆయన హాఫ్ ఫీజు కట్టి కంప్లీట్ చేయించారు నా చదువు. సూపర్. సో జస్ట్ నార్మల్ థింగ్. ఆ తర్వాత నార్మల్ పరిచయంలో టేకింగ్ దట్ డిసిషన్, కొంతమంది టైము, మాట, ఫేట్. నేను ఎప్పుడు ఒకటి చెప్తాను, రిస్క్ చేయండి. నేను అక్కడ దాకా వెళ్ళానుగా, ఏదో ఒకటి అమ్మి రిస్క్ చేసి ఎయిర్పోర్ట్లో నిలబడ్డాను. అండ్ యువర్ టర్న్, నీ టైం టర్న్ అయింది. గాడ్ గివ్ యు ద ఆపర్చునిటీ. అండ్ అది యూజ్ అయింది కూడా. అండ్ చాలా మంది అంటారు నేను ప్రమోట్ చేస్తున్నా అది ఇది అని. అంటే యాజ్ ఎ హ్యూమన్ తర్వాత నేను ఎప్పుడు ఆయన కలవలే.
దట్ ఈస్ లైక్ ఐ ఫీల్ లైక్ ఎథిక్స్ అనుకోవచ్చు. ఇప్పుడు ఎవరికైనా అప్పుడు అంత పెద్ద హెల్ప్ చేసినప్పుడు డెఫినెట్లీ గుర్తుంటుంది కదా, ఇప్పుడు వాళ్ళ వల్లనే ఒక చేంజింగ్ పాయింట్. ఇప్పుడు అదే 25 lakhs in 2009 or 10 బిగ్ నంబర్. మేక్ ఇట్ అంత ఈజీ కాదు కదా, చాలా పెద్ద అమౌంట్స్ అవి. సో అలా నేను చదువుకున్నాను, నాకు సపోర్ట్ చేశారు. అండ్ ఆయన ఒక వర్డ్ ఇచ్చారు, నీ లైఫ్లో ఎప్పుడైనా సరే నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే నా దగ్గరికి రా అన్నారు. నేను ఇంకా ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్ళలే. ఒక్కసారి మా పేరెంట్స్ వెళ్ళారా అది చెప్తాను ఎలా వెళ్ళారు అనేది. సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయనతో మెసేజ్ పెట్టించారు నాకు, జగన్ గారితో. సరే ఆగు, ఆశలో పోయినావు, చదువుకుని పోయినావు. అవును, రైట్. చదువుకునే కదా సన్నీ కోసం పోయినావు. సన్నీ లాగా నాకు కూడా నేమ్ రావాలి, ఫేమ్ రావాలి. కరెక్ట్. దట్ ఎడ్యుకేషన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చేసినావు. ఇండియాకి వచ్చాము, అదే 7 years ఉన్నాను నేను అక్కడే. ఓకే, అబ్రాడ్ లో 7 years. అక్కడే మన జాబ్ కానీ జాబ్ చేశాను, కొన్ని సేల్స్ ఫోర్స్ అనేసి కొన్ని వాటిలో చేశాను. అండ్ ఐ వాజ్ హ్యాపీ. ఒక 25 lakhs సంపాదించుకొని అప్పుడు నీలాంటి ఫ్రెండ్ ఒక అతను కలిసి రెడ్ క్రాస్లో వర్క్ చేద్దాం రా అన్నాడు. అక్కడ సూపర్. సో వెళ్ళాను రెడ్ క్రాస్. వెళ్ళంగానే వాళ్ళ మొత్తం క్లాస్ ఉంటుంది కదా, అవన్నీ చూశాను. మా పేరెంట్స్ కూడా చిన్నప్పటి నుంచి ఒకటే చెప్పాలి, నువ్వు పెద్ద రీతే హెల్ప్ చేయాలరా మస్ట్ అండ్ షుడ్ అని. సో మళ్ళీ బిగ్ డెసిషన్ తీసుకున్నాను, అమ్మా నాన్న ఇండియా వస్తున్నాను జాబ్ చేయడానికి కాదు, ఆర్ఫనేజ్ పెడతానికి వస్తున్నాను అని. రెడ్ క్రాస్ ఎన్ని 6 months చేశాను. ఓకే, వాట్ కైండ్ ఆఫ్ సర్వీస్ అక్కడ? నేను అక్కడ ఓన్లీ బ్లడ్ డొనేషన్, పెట్స్ని సేవ్ చేయడం. సో వీళ్ళు పెట్స్కి ఇంత సేవ్ చేస్తున్నారు, మనుషులకు చేయరారా మీరు, ఏంది ఇది అనుకున్నాను. దే వర్ ఇన్వెస్టింగ్ లాట్ ఆఫ్ మనీ. సో 100% ఇండియా వచ్చి ఇది చెయ్యాల్సిందే అని ఫిక్స్ అయ్యాను. ఓకే, జీరో నాలెడ్జ్ నాకు. ఇండియా వచ్చాను, మళ్ళీ మా పెద్దక్కకే చెప్పాను, చెప్పు తెగిపోద్దు అప్పులు అయిపోతుంది ఇప్పుడు. ఇంకా అది ఇప్పుడిప్పుడే ఒక ట్రాక్ లో ఎందుకురా మా సంతోషాన్ని ఇలా కట్ చేస్తున్నాను. పాపం వచ్చాను, నా ఫ్రెండ్ గారు అప్పుడే బీటెక్ అయిపోయి వాడు జూనియర్ స్కూల్లో. నాను వచ్చావు కదా, అతని పేరు జయకాంత్. అతను నేను మోటివేట్ చేసి, అతను నేను ప్రెసిడెంట్ వాడు వైస్ ప్రెసిడెంట్ అనుకొని ది కేరింగ్ హార్ట్స్ ఫౌండేషన్ అని పెట్టాం. ఓకే, పెట్టేసి సో ఎవరిని తీసుకోవాలి, నాకు ఇంటర్మీడియట్లో ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది. ఓకే, మా ఇంటి ముందున్న ఒక పూర్ పీపుల్ వాళ్ళ ఫాదర్ ఐరన్ చేస్తాడు, స్పాట్లో చనిపోయాడు ఇట్లా పడి. ఆయనది సెకండ్ మ్యారేజ్. అంటే వాళ్ళ బాబు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదర్ కాదు, ఈయన మాత్రం ఫాదర్. ఈయన ఒకరోజు ఐరన్ చేస్తూ స్పాట్ డెడ్ పడిపోయాడు, ఇట్లా హార్ట్ అటాక్ వచ్చి. అది నా కళ్ళ ముందు జరిగింది. నేను వెళ్ళాను, సిపిఆర్ చేశాను, నాకు తెలిసిన వరకు సిపిఆర్ చేశాను. ఎందుకంటే నేను రెడ్ క్రాస్లో ముందే పనిచేస్తున్నా కదా. సో చేసి మౌత్ టు మౌత్ బ్రీత్ ఇచ్చాను, అవ్వలే. ఆటో వాళ్ళని ఆపితే ఆపలే. ఎమ్మటే జయకాంత్ నేను బైక్ మీద తీసుకెళ్ళి మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ అప్పుడే పెట్టారు, సారీ అదే హాస్పిటల్. సో అక్కడికి వెళ్ళి కింద చూడంగానే డాక్టర్ పట్టుకొని చనిపోయాడు అమ్మా. అసలు నా లైఫ్లో ఇంకా అలాంటి ఇన్సిడెంట్ నా లైఫ్లో, నేను ఒక 8 months ఫస్ట్ టైం నేను ఒక చావుని చూడటం. ఓకే, నా వల్ల అవ్వలే. రోజు ఆ బుడ్డోడు ఏడ్చేవాడు, వాళ్ళ పిన్నికేమో పాపం ఒక్కదే, ఆమె ఏం చెడ్డది కాదు. బాబు ఏం చేస్తారండి మీరు ఇప్పుడు ఎలా అని అడిగాను. ఇదంతా అయిపోయాక నేను పోషించలేనండి, ఎలా చేయాలి ఏంటి అని అడిగితే, మీరేం చేస్తారు, నేను వెళ్ళిపోతాను మా ఊరు, ఈయనని నమ్మి నేను వచ్చాను, ఇట్లా జరిగిందంటే నాకు ఇచ్చేయండి, వాడికి ఇంకెవరు లేనట్టే కదా, నాకు ఇచ్చేయండి అన్నాను. మా డాడీ మమ్మీకి కూడా చెప్పలే, మా ఇంటి ఎదురే కదా, నా రూమ్ పెద్దది ఇంత ఉండేది. సో వాడి పేరు కిరణ్, సాయి కిరణ్. ఓకే, సాయి కిరణ్, నేను నిన్ను తీసుకుంటున్నా. ఏజ్ ఎంత అబ్బాయి తప్పుడు? వాడిక ఒక 10 ఉంటాయి. నేను తీసుకుంటా, నీకు రోజు తెలుసు కదా, నేను మా ఇంట్లో ఉన్నా, హ్యాపీగా బతుకు, చదివిపిస్తా, అన్నీ చూపిస్తా, ఈమెకు బాయ్ చెప్పేసి. మా డాడీ ఆ ఏరియాలో కొద్దిగా మంచి పేరున్న వ్యక్తి. సో అందరూ ఓకే అన్నారు. ఫస్ట్ తీసుకున్నాను, అడాప్టింగ్ ఆల్మోస్ట్, కానీ సైన్ ఏం తెలియదు మనకి. సో అడాప్ట్ తీసుకున్నాను. ఇక రోజు నాతోటే పొద్దున్నే రెడీ అయిపోయేవాడు స్కూల్కి, నేనేమో కాలేజ్కి నేనేమో పనికి బయటకు వెళ్ళిపోయేవాడిని, వాడే వెళ్ళిపోయేవాడు. అలా ఫస్ట్ ఆర్ఫన్ కిడ్ని మా ఇంట్లోనే పెట్టి స్టార్ట్ చేశాను. సో తను ఇప్పుడు వచ్చేసి మంచి జాబ్ చేసుకుంటాడు, ఇక్కడే ఉన్నాడు, హైదరాబాద్లోనే జాబ్ చేసుకుంటాడు. ఓకే, లాస్ట్ టైం 4th year బీటెక్లో ఉన్నప్పుడు నాకు కలిసాడు. సో ఈ సో హ్యాపీ నో. ఆ అబ్బాయి కలిసినప్పుడు ఏమంటాడంటే, అన్న మీరు చేసిన మంచి పనులకి ఈరోజు ఇంతమంది పాపులర్ అయ్యారు అది ఇది అంటుంటాడు. సో అలా ఆర్ఫనేజ్ స్టార్ట్ అయ్యింది, ఆ అబ్బాయితోటి స్టార్ట్ అయింది. ఆ అబ్బాయి ఆర్ఫనేజ్ చూసుకునేవాడు కూడా.
ఓకే అంటే పెరిగే కొద్దీ. ఓకే సో బాగా పిల్లలు వచ్చేస్తూ ఉండే. ఓకే అంటే ఎంతమంది వరకు తీసుకొచ్చేయండి? నేను ఫస్ట్ నుంచి ఇప్పుడు ఆర్ఫనేజ్ ఎక్కడ పెట్టానో తెలుసా? మా ఇంటి పైనే పెట్టా, బిల్డింగ్ పైన పెట్టేసా. సెకండ్ ఫ్లోర్ అంతా, ఫస్ట్ ఫ్లోర్ అంతా ఖాళీ చేసేసి మా ఫ్రెండ్స్ అందరం కలిసేసి, నేను ఒక్కడితో స్టార్ట్ చేసింది 1500 వాలంటీర్స్ అయ్యారు. అండ్ అది V6లో TV9లో అన్నిట్లో వచ్చింది బాగానే ఉంది, ఫేమ్ వచ్చింది, అంతా బాగానే ఉంది. కానీ అందరూ ఏమనుకున్నారంటే వీడు ఆస్ట్రేలియాకి వెళ్ళి ఇక్కడికి ఒక స్కెచ్తో వచ్చి పిల్లల్ని తీసుకొని రోజు విజిటర్స్ వచ్చేవాళ్ళు, ఫుడ్ డొనేషన్, డబ్బులు కోట్లు వచ్చేస్తున్నాయి వీడికి అని ఎవరికి కూడా ఎవరు ఇవ్వలేదు నాకు. ఒక 1 month మేమే పెట్టాం. పర్ డే 1 rice bag అయిపోతుంది 10 మంది పిల్లలకి. ఒక 2 days 3 daysలో అయిపోతుంది. రైస్, కర్రీస్, డ్రెస్, స్నానాలు, సబ్బులు, ఆడపిల్లలకి సపరేట్, వీళ్ళకి సపరేట్, కొట్టుకునే వాళ్ళు, వాళ్ళకి చాక్లెట్, చిన్నపిల్లలు అందరూ. నా ఏజ్ ఎంత తెలుసు? అప్పుడు 23. సో నాకే అర్థం కాలేదు. మా మమ్మీ పాపం అసలు మాకు పనులు లేరు అక్కడ, మా మమ్మీ కడిగేది వాళ్ళ ప్లేట్స్ అన్నీ. పాపం మా డాడీ హెల్ప్ చేసేవాళ్ళు. ఎందుకురా మనకి ఇంత పెద్ద ఇలా చేసేవాళ్ళు పాపం, రెస్పాన్సిబిలిటీ నాకు తెలియదు. ఐ డోంట్ నో, ఐ వాజ్ జస్ట్ బ్లైండ్లీ డూయింగ్. సో అలా ఉన్నప్పుడు నేను ఇంకా నా వల్ల కాదు జయకాంత్ అని చెప్పి జయకాంత్కి కూడా చెప్పలే, లెటర్ రాశాను. ఇంకా నా దగ్గర పోషించడానికి డబ్బు లేదు. ఇప్పుడు అమ్మోళ్ళకి వెళ్ళి చెప్తే ఏమో వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీడి దగ్గర డబ్బు ఇంకా ఎలా అయితే తెస్తాడు, చేసుకుంటాడు వాడు పని ఏదో అన్నారు. డబ్బు లేదు, అయిపోయింది. పిల్లలకి ఇంకా ఒకటే అడుక్కోవడమే ఇంకొకటే దిక్కు మాకు. ఇద్దరు మేము వెళ్ళేసి ఎవరైనా డబ్బులు అడగాలి, ఎవరు ఇవ్వట్లేదు. ఏదైనా అడుగుదామంటే తెలియట్లేదు, లేనప్పుడు ఎందుకు పెట్టామంటారు. ఇది ఒక ప్రాక్టికల్ సినారియో, అంటే దాంట్లో ఉన్నవాడికే తెలుస్తుంది. సో ఇంకా చచ్చిపోదాంలే అనేసి నా ఫస్ట్ సూసైడ్ అటెంప్ట్ ఇది. సో ఫస్ట్ టైం 4 pages లెటర్ రాసి నా ఫ్రెండ్ని పిలిచాను. వాడు అరే మా మమ్మీ వాళ్ళకంటే ఓకే ఇస్తానన్నాడు. వాడు పాపం అతని పేరు మహేష్. ఈ స్టిల్ ఎ గుడ్ ఫ్రెండ్ టు మీ. ఇప్పుడు మాట్లాడుకుంటే కామెడీగా అనిపిస్తుంది, కానీ ఆ టైంలో హౌ ఎమోషనల్ ఇట్ ఈస్. అంటే వెన్ ఐఎమ్ రికలెక్టింగ్, వెన్ ఐఎమ్ కంపేరింగ్ ఇట్, అంతమంది పిల్లల్ని పెట్టుకొని వాళ్ళకి ఇప్పుడు ఫుడ్ ఏదో చేసేద్దామని ఒక డ్రీమ్ తోటి ఇండియాకి వచ్చి చేద్దాము అని ఫ్రెండ్స్ సపోర్ట్ చేసి, ఇంతమంది సపోర్ట్ చేసి, విజిటర్స్ వచ్చి, ఇంతమంది ట్రస్ట్ బ్రేక్ అవుతుంది. రేపు పొద్దున తల ఎలా ఎత్తుకుంటామన్నది ఒకటి వస్తుంది. ఇంతమంది పిల్లల్ని నమ్మి నా దగ్గర తెచ్చుకున్నా, రేపు పొద్దున వాళ్ళ ఫుడ్ పెట్టకపోతే ఎట్లా, కరెక్ట్, అడకడ మాడిపోద్ది, ఇది ఎట్లా అనే సిచ్యువేషన్లో ఇంకేం చేయక గివ్ అప్ ఇచ్చి సూసైడ్ అంటే దట్ ఈస్ అ వెరీ బిగ్గెస్ట్ థింగ్ ఎట్ దట్ ఏజ్, 23 years. ఇప్పుడు అదేంటే కామెడీగానే మనకు అనిపిస్తుంది, బట్ ద ఛాలెంజ్ వాట్ యూ హ్యావ్ ఫేస్ మైట్ బి సంథింగ్ డిఫరెంట్, అది డిఫికల్ట్ ఆల్సో. అండ్ చిట్టి ఇచ్చేస్తాడు, అట్లాంటాడు ఒకడు ఉంటాడు, ఆడు ఏందని కూడా అడగాడు, అడుగుతా అంటే అంత ట్రస్ట్. అన్నేదో మంచి పని చేయడానికి నాకు ఏదో ఇచ్చాడు అనుకున్నాడు. ఓకే, చిట్టిలో రాశాను. నేను వెళ్ళిపోయాను, చనిపోతాను ఫిక్స్ అయినా ప్లాన్ సర్చ్ చేసుకున్నా, ఎలాగో చచ్చిపోవచ్చులే. వెళ్ళాను, ఒక బస్ ఎక్కాను, గుంటూరులో దిగాను. ఒక చాలా టవల్ ఉండే నా దగ్గర, ఇట్లా ఎందుకో చిన్నప్పటి నుంచి నన్ను గుర్తుపట్టేస్తారని ఎందుకంటే అప్పటికి V6లో అన్నిట్లో ఛానల్స్లో ఉన్నాను నేను. అప్పటికి ఆర్టికల్స్ ఉన్నాయి నా మీద, చాలా ఆర్టికల్స్ వచ్చినాయి, ఇట్లా ఈ అబ్బాయి ఇట్లా సేవ్ చేస్తున్నాడు, దాని డిస్క్ అనేసి. సో ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. కానీ నా పిల్లలకి అన్న ఎక్కడికో వెళ్ళాడు వస్తాడు అనే ఉండే. ఓకే, మా మమ్మీ కూడా అదే అనుకుందంటే వీడు రెగ్యులర్గా బయటకు వెళ్ళి వస్తాడు కదా, వస్తాడులే అని. కానీ ఆ లెటర్ 9 o'clockకి చదివారు అమ్మ వాళ్ళు, నైట్. వీడు వెళ్ళి నేను 6కి ఇచ్చా, వీడు అంతా ఊరంతా తిరిగి వెళ్ళిస్తారు కదా. 9కి చదివారు. చదివినప్పుడు దే వర్ షాటర్డ్. ఒక్కగానొక్కడిని నేను, ఏంటి ఇదంతా వీడిని ఎత్తి మీద వేసుకుందే, పాపం వీడు ఏం మంచిగా చేశాడు. అమ్మ నాన్న నేను ఇది చేయలేకపోతున్నాను, ఐఎమ్ రియల్లీ సారీ, ఏదన్నా ఉంటే మీరు ఆస్తి అమ్మేసి వాళ్ళకి చేసేయండి, నాది ఉంది కదా చిన్న ప్రాపర్టీస్, అది చేసేయండి, నాకైతే నేను అనుకున్న విజన్ అయితే అవ్వలేదు అని. దెన్ గుంటూరులో దిగా, ఒక చెట్టు కింద కూర్చున్నా. ఒక ఆయన పుచ్చకాయ ముక్క ఇచ్చాడు, తిని బాబు అని. తీసుకున్నా. అప్పటికి 3 days ఆయన తిని, అన్నం తిని. 3 days you were there. ఎలాగైనా దిగుల్లో అసలు ఏం చేయాలో తినట్లేదు, ఏం చేయాలి. 3 days అట్లా 3 days అట్లా మా ఇంటి ముందు టెంట్ వేసేసారు.
ఆబ్వియస్లీ వెతుకుతున్నారు శవం కోసం, అంతే కదా. ఇంక చచ్చిపోతాడు వీడు, ఎక్కడికి వెళ్ళారు జనం. మా డాడీ చాలా పాపులర్ అక్కడ, కాంట్రాక్టర్. వస్తున్నారు పబ్లిక్ కార్లో వస్తుంటారు, చుట్టాలు వస్తున్నారు, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ప్రతి బస్ స్టాండ్ ప్రతిదీ వెతికారు, ప్రతి చెరువు దగ్గర కూర్చొనే ఉన్నారంట, శవం ఉందో వెళ్తుందేమో అని. సో ఇట్లా ఇట్లా అనేసి అది మా డాడీ, నేను తర్వాత వచ్చే నా టైంకి ఇట్లా అయిపోయారు సన్నగా. జస్ట్ నా కాలు పట్టుకొని ఏడ్చాడు, లైఫ్లో ఇంకెప్పుడు అలాంటివి చేయకు, నాకు దండం పెడతాను, నువ్వు చచ్చిపోతే నేను చచ్చిపోతా, అంతే, ఇది ఒక్కటే మైండ్లో పెట్టుకో, దట్ ఈజ్ యువర్ టు మీ. పుచ్చకాయ ఇచ్చి ఆయన తినమన్నాడు. ఆయన అక్కడ కూర్చొని పుచ్చకాయలు అమ్ముకుంటాడు ఆయన. నేను ఊరికి అక్కడ నిలబడ్డాను, కూర్చొని ఏం చేస్తావు అమ్మా, ఎక్కడ ఉంటావు అన్నాడు. ఇట్లా నేను డైరెక్ట్గా ఫారెన్లోనే చదువుకొని ఇట్లా వచ్చాను అన్నీ చెప్పం కదా. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను 3 days నుంచి. ఓకే. ఫోన్ ఇస్తావమ్మా, ఫోన్ చేసుకుంటా అన్నాడు. ఓకే. నేను ఫోన్ ఆన్ చేయలేను, అని తెలియదు, ఫోన్ బ్యాటరీ లేదా. ఓకే. లేదమ్మా మా అబ్బాయి కానిస్టేబుల్ అయ్యాడంట, నేను ఫోన్ చేయాలమ్మా, అది నువ్వు చేసి అమ్మా ఈ నెంబర్కి అని స్లిప్ ఇస్తున్నాడు నాకు. ఓకే. ఈయన ఎలా తప్పించుకోవాలి నేను అని ఆలోచిస్తున్నా. ఓకే. అబ్బాయి ఎలానో వచ్చాడు గుడ్ న్యూస్ తోటి అక్కడికి. వాళ్ళ అమ్మ, అబ్బాయి, ఈ పేరెంట్స్ మధ్యలో నేను ఉన్నాడు. ఎగ్జాక్ట్లీ 5:30 ఇది. 5:30 అవుతున్నప్పుడు అక్కడ ఒక పెద్ద మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో అదొక క్రిస్టియన్ కాంగ్రెగేషన్ అది. అక్కడ ఆయన ఎవరికో స్పీచ్ ఇస్తున్నాడు, మోటివేషన్. ఓకే. అండ్ బై దట్ టైం నేను మామూలుగానే అన్ని పూజలు, మా ఇంట్లో అన్ని పూజలే జరుగుతుంటే అంతా ఉంటుంది ఇలానే. ఆయన ఆ మీటింగ్లో ఇక్కడ ఒకటి చచ్చిపోవడానికి వచ్చాడు, వాడు ఇండియాలోనే బాగా ఫేమస్ అవుతాడు, ఇంతే, సీరియస్ థింగ్ అన్నాడు. అదొక్కటి చెవులో పడ్డది నాకు. ఓకే. కొద్దిగా ఊపు వచ్చినట్టు అనిపించింది. ఇదేంటండి ఎలా చెప్తున్నారు నాకు అన్నట్టు అనిపించింది అని నేను మనసులో అనుకున్నా. అండ్ వాళ్ళు మేము ఎంతో కష్టపడి పిల్లోని చదివించి ఈరోజు ఇంత చిన్నదానికే అది ఇది అన్నారు. ఎందుకైనా మంచిది, మా డాడీ మమ్మీ ఎట్లున్నారు అనేసి ఫోన్ ఆన్ చేశాను ఎమోషన్ తోటి. మరి వీళ్ళు ఇంత మంచిగా ఉండే నాకేంట్రా బాబు అని ఆన్ చేస్తే మెసేజ్ వచ్చింది YS జగన్ నుంచి, నెవర్ డూ దిస్ అగైన్, ఇఫ్ ఐ ఫైండ్ యూ అలైవ్ కమ్ టు హైదరాబాద్ అర్జెంట్లీ. ఇది చదివితే ఓకే, ఇంకా అంతే, అదే మెసేజ్. హ్యాపీ అనిపించింది నాకు. అది నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయని మెసేజ్ వచ్చింది నాకు. అంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చింది, వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి. ఫుల్ జోష్ వచ్చేసింది నాకు. అమ్మా నా గురించి ఇంత ఆలోచిస్తారా, ఓకే నా గురించి ఇంతమంది ఉన్నారా. అండ్ ద నెక్స్ట్ CM సన్ ఫ్యామిలీ ఇట్ సెల్ఫ్ కాల్స్ మీ. ఓకే, ఏలైనా ఆయన ఒక మాట అన్నాడు, అంకుల్ మీరు ఎలా చదివించారు అంకుల్ ఇంత పెద్దగా అన్నాను. ఏం లేదమ్మా, నేను ఎప్పుడైనా నా సమస్యను బయట వాళ్ళకి చెప్పుకుంటాను, అప్పుడు నలుగురు హెల్ప్ చేసేవాళ్ళు అన్నాడు. అరే నేను చెప్పుకోవట్లేదు సమస్యని, నా మీదే నేను వేసుకుంటున్నాను. దెన్ అదే బస్ ఎక్కాను, నైట్ వచ్చాను. వచ్చేసి ఇంక ఈసారి మా మమ్మీ డాడీ ఒక 10 days రెస్ట్ తీసుకున్నాము. పిల్లలందరూ ఏడ్చారు, నేను ఏడ్చాను. మా మమ్మీ డాడీ ఇంకోసారి ఎప్పుడు చేయగలంటి పని, ఇంకా అది ప్రామిస్లో ఇచ్చుకున్నారు, అంతా అయిపోయింది. ఇక అక్కడి నుంచి ఆ ఆర్గనైజేషన్ సీదా మల్లారెడ్డి దగ్గరికి వెళ్ళాను. మన మల్లారెడ్డి సార్ మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన. మల్లారెడ్డి సార్ దగ్గరికి వెళ్ళాను. సార్ నా దగ్గర 12 kids ఉన్నారు, నేను జాబ్ చేసుకుంటా వెళ్ళి మీరు తీసుకుంటారా, నా దగ్గర ఇది కూడా ఇంత ఉంటుంది. ఇదంతా ఎగ్జాక్ట్ 1 yearలో చేశాను. సో చేసి ఇలా అన్నాడు, హ్యాపీగా తీసుకుంటా అన్నాడు. అరే ఇంత ఈజీగా వీళ్ళని అటాచ్ చేయడం అనేసి అలా ఫస్ట్ 12 members నేను 3-4 years తర్వాత మల్లారెడ్డి సార్కి వాళ్ళ ఫౌండేషన్స్కి ఇచ్చాను. సో అలా వాళ్ళు అయ్యారు. సో వాళ్ళ పిల్లల లైఫ్ సెటిల్ అయిపోయింది. వాళ్ళు ఇప్పుడు కాలేజెస్, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఒక అమ్మాయి రీల్స్ చేస్తుంది, మొన్న చూసాను. సో అలా రీల్స్ చేస్తున్నారు, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అయ్యారు. సో వీళ్ళందరికీ నన్ను బాగా చూశారు, నన్ను స్ట్రగ్లింగ్ నుంచి. అరే ఇతనికి ఒక్కరోజు లేకపోయినా మాకు అన్నం పెట్టాడు, 3 years పెట్టాడు ఇంత చిన్న ఏజ్. వాడు మొన్న ఒకడు సాయి కిరణ్ వాడు అడుగుతున్నాడు, అన్న నాకు 23 years, నేను పెళ్లి చేసుకుందామని ఆలోచిస్తున్నాను అన్న, ఇంత జాబ్ వచ్చి నీకు 23 అప్పుడు 12 మందిని పెట్టుకున్నావు, క్రేజీగా నన్ను అసలు. అంటే అరే నేను ఒక్కటే అనుకున్నాను రా, మీరు ఎక్కడ పోతారు అసలు, అట్లీస్ట్ నా ఇంట్లో ఉంటే నీడన్నా ఉంటుంది మీకు, అలా థింక్ చేసి పెట్టాను రా అని చెప్పాను. చాలా మంది ఏంటంటే వాళ్ళ అంటే బరువుకి మించిన బరువు వేసుకొని సఫర్ అవుతారు. సేమ్ మీది కూడా. నేను ఇక్కడ ఒకటి చెప్పాలనుకుంటున్నా, ప్లీజ్. థింగ్ ఐడియా వేరు, ఇంప్లిమెంటేషన్ వేరు.
ఎవ్వరు ట్రై చేయకండి. ఇలాంటివి అసలు ఎప్పుడు సాహస క్రియలు చేయొద్దు. మీ దగ్గర అయితే చేయండి, కానీ ఇలాంటివి పెద్దవి పెట్టుకున్నప్పుడు పర్సన్ కానీ ఎవరికైనా హెల్ప్ చేయాలనుకుంటే అందరు కలిసి కన్స్ట్రక్టివ్గా చేయాలి. ఇలాంటి ఏదో బ్లంట్ ఎండ్లో చేయాలి. అండ్ డూ ఇట్ లైక్ ఏ కైండ్ ఆఫ్ వాలంటీర్ లా చేయండి. కరెక్ట్. అంతే తప్ప ఎవరినో చూసేది మనం కూడా చేసేద్దాం. రియాలిటీలో నేను చెప్తున్నా కదా, ఓన్లీ డెత్ ఈజ్ సొల్యూషన్ ఫర్ దట్. ఎందుకంటే ఈ టైంలో వాళ్ళ లైఫ్లు చూసుకునే సరిపోతుంది. ఎగ్జాక్ట్లీ. కరెక్ట్. మరి ఇది అయిపోయినాక నెక్స్ట్ షిఫ్ట్ ఎక్కడికి? నెక్స్ట్ షిఫ్ట్ వచ్చేసి ఆర్ఫనేజ్ అయిపోయింది. ఒక 3-4 years సింక్రోనీ ఫైనాన్షియల్ ఇక్కడే ఉంది కదా, అక్కడ వర్క్ చేశాను. జాబ్ చేసుకున్నాను హ్యాపీగా. మంచిగా ఉండే. అంతా అయిపోయినప్పుడు ఒక వీడియో చూసా యూట్యూబ్, అప్పుడే వస్తుంది యూట్యూబ్ చూసా. యూట్యూబ్లో ఒకడు 2400 రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేశాడు, గిన్నిస్ రికార్డ్ అన్నాడు. రూబిక్ స్టోరీ ఇప్పుడు రూబిక్స్ ఇది వీడియో చూశాను. చూసేసి డైరెక్ట్ అక్కడ నెంబర్ ఉంది అబ్బాయిది. ఓకే. ఈటీవీలో చూసా ఇది. ఓకే. కాల్ యువ చేశా అన్నా, నేను రూబిక్స్ నేను కూడా గిన్నిస్ రికార్డ్ కొట్టాలి. ఫస్ట్ మాట ఇది. ఏం చేస్తావు అన్నాడు. జాబ్ చేస్తాను. మరి జాబ్ చేస్తే ఎట్లా నేర్చుకుంటావు అన్నాడు. అప్పుడు అంత ఆన్లైన్ అదేం లేదు కదా. లేదు, నేను వస్తాను విజయవాడ, జాబ్ నాకు తర్వాత, నేను ఇది గిన్నిస్ రికార్డ్ కావాలి నాకు అన్నా. అంత ఈజీ కాదు, నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. అయినా యూట్యూబ్లో చూసి నేర్చుకునేదానికి నేను ఎందుకు, దీనికి నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నా అన్నాడు. చాలా ఇన్సల్టింగ్గా మాట్లాడాడు నన్ను. నీ మొహానికి అంత అవసరం లేదులే అన్నట్టు అన్నాడు. అంటే ఆయన ఏదో పెద్ద గాడ్ లెవెల్ ఫీలింగ్లో చెప్పాడు. నన్ను అది ట్రిగర్ చేసింది. వెళ్ళాను. మా ఇంట్లో నా ఫ్రెండ్ జయకాంత్ ఉన్నాడు కదా, వాడికి ఫోన్ చేశా. అరే నాకు రూబిక్స్ కావాలరా, రూబిక్స్లో ఎన్ని రకాలు ఉంటాయి ఏంటో రీసెర్చ్ చేయాలన్న. వాడు చెప్పాడు, రూబిక్స్లో 150 రూపాయలు ఒకటి ఉంటుంది, ఇది స్పీడ్ క్యూబింగ్ కాదు. సో స్లో పిల్లలు చేసేది. స్పీడ్ క్యూబింగ్కి ఇంకోటి ఉంటుంది, అది 700, తర్వాత 5000 ఉంటుంది అన్నాడు. సో 3 రకాలు ఉంటాయి, నీకు ఏది కావాలన్నాడు. అయితే ఆ పెద్దదే, అది పెద్దది నువ్వు తిప్పలేవు కోసం స్పీడ్గా, దాంట్లో ఆల్గోరిథమ్స్ ఉంటాయి అంట. అది దాన్ని ఎట్లా ఏంటి ఇంకా జాబ్ మెల్లగా తగ్గిస్తున్నా, దీని మీదకి వెళ్దాం, దీని మీద కూర్చొని. ఫస్ట్ నా ఫీలింగ్ ఏంటి, గిన్నెస్ వరల్డ్ రికార్డ్ కొడితే మళ్ళీ ఫేమస్ అవుతావు, దీని నుంచి ఏదైనా సాధించవచ్చు, ఏదైనా చేయొచ్చు అని నేను ఎప్పుడు అదే ఆలోచిస్తాను. వన్స్ యూ బికమ్ నోన్ టు ఎవ్రీ వన్, నువ్వు ఏదైనా సాధించవచ్చు అని. సో సింక్రోనీ వాళ్ళు ఫొటోస్ వేస్తారు రైల్వే స్టేషన్స్ దగ్గర, మెట్రో దగ్గర. ఎప్పుడైనా చూడండి, హైటెక్ సిటీలో ఉంటుంది. ఓకే. ఆ ఫోటో అడిగారు నన్ను, నీది వేసుకుంటాం మేము, రూబిక్స్ చేస్తావా? నేను రోజు ప్రాక్టీస్ చేస్తుంటే ఇట్లా పట్టుకొని అనాలి అన్నాడు. ఓకే. వాళ్ళు ఓకే అన్నాడు. ఆ తిప్పేటప్పుడు నాకు స్పీడ్గా రాదా అన్న, దీనికి ఫోటో ఎందుకు అన్నా, నాకు క్యాన్సిల్ చేశారు. మళ్ళీ అవమానం, ఇది ఇట్లా కాదని. అది చేస్తున్నాను, ఫోన్ వచ్చింది నాకు, డాడీ హార్ట్ అటాక్ వచ్చిందిరా, అర్జెంటుగా ఆంధ్ర రా అన్నారు. ఆహా ఇది ఏంట్రా బాబోయ్ అనుకొని బస్ ఎక్కి, బస్సు కదా ఫ్రెండ్స్ ఫోన్ చేశారు. నా బైక్ నాకు స్పోర్ట్స్ బైక్స్ ఉన్నాయి, మా డాడీ కొనిచ్చారు. ఫస్ట్ బైక్ మీద వెళ్దాం అనుకున్నా, లేదు డేంజర్ అవుతుంది అన్నారు. సో వెళ్ళాను. మా డాడీ 96% హార్ట్ డ్యామేజ్, నేను కోలుకోరు అన్నారు. అరే ఇది ఇట్లా కాదు అనేసి మా మమ్మీ ఒక్కడనే, నాకు ఏం తెలియదు. మళ్ళీ అదే ఇది ఆర్ఫనేజ్ తర్వాత నుంచి కొద్దిగా కోలుకుంటున్నా. ఓకే. అందరు హెల్ప్ చేస్తున్నారు, మంచిగా ఉన్నారు, నేను బాగా సెటిల్ డౌన్ అవుతున్నా. మా డాడీకి ఒకటే అనుకున్నా, మా డాడీకి చేతి పట్టుకొని, నాన్న నేను నిన్ను బతికించుకుంటా, జాబ్ మానేస్తాను, నా దగ్గర ఇన్సూరెన్స్ అవి ఇవి ఉన్నాయి, నేను నీతోటి ఉంటా, నువ్వు కోలుకునే వరకు ఉంటా నీతోటి, తర్వాత నేను నా పని నేను చేసుకుంటాను. అలా మా డాడీతోటి 6 months ఉన్నాను. జాబ్ మానేసి ఫిట్ అయిపోయా. పేరెంట్స్ కంటే ఎక్కువ కాదని. ఆయనకి ఏంటి, నేను ఉంటే తోడుంటే తొందర రికవర్ అవుతారేమో. సో మా ఊర్లో మా ఇల్లుంది, అక్కడే ఉన్నా నేను కదలకుండా. 6 months ఆయన మంచిగా అయ్యేదాకున్నా. ఈ లోపల నాకు లక్కీలీ టైం దొరికింది, ప్రాక్టీస్ చేయడానికి టైం దొరికింది కదా. సో అట్ ద సేమ్ టైం జయకాంత్కి చెప్పి ఒక 100 cubes ఎక్వైర్ చేయించా, చైనా నుంచి ఎక్వైర్ చేయించా. ఓకే. స్పీడ్ కావాలని. సో క్యూబెల్లా వాళ్ళని కాంటాక్ట్ చేస్తే, మీరైనా చేస్తే పంపిస్తారు టెస్ట్కి. మేము ఒక 1000 కొంటాం, ఒక కంటైనర్ కొంటామంటే ఒక 500 పంపిస్తారు, డబ్బులు ఇవ్వాలి బడ్జెట్లో. ది సెంట్ మీ. ఓకే. ఫస్ట్ యూట్యూబ్ చూసా, కొన్ని తెలిసింది ఏంటంటే ఆల్గరిథమ్స్ ఉంటాయి, దీనికి ట్రైనర్ ఉండాలి అని. తర్వాత వివేక్ అని మన ఇండియాలో ఆయన టాప్ యూట్యూబ్ అంటే రూబిక్స్ క్యూబర్,
ఓకే. ఆయన ఒక కోర్స్ చేశాడు అప్పుడే, 125 రూపాయలకి ఇంటర్నెట్లో పెట్టాడు, ఎవడు కొనట్లే. నాకు ఇది తెలిసింది, నువ్వు ఫస్ట్ టికెట్ కొన్నావు. పోయి 125 రూపీస్ కొనేసా. దాంట్లో అడ్వాన్స్ మెథడ్స్ ఉన్నాయి, అన్నీ కొన్నా. మన ఆడ అక్కడ చూసి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు, ప్రాక్టీస్ చేసి ఎట్ ద ఎండ్ నాకు అర్థమైంది ఏంటంటే నేనే ఫాస్టెస్ట్ క్యూబర్ ఉన్నాను మన ఆంధ్ర తెలంగాణలో అని నాకు తెలుసుకున్నా. గ్రేట్. నేను చేయాలి కదా. ఎన్ని సెకండ్స్లో? అప్పుడు నేను 11 seconds ఫస్ట్, దాని తర్వాత 9 secondsకి తెచ్చాను దాన్ని. సో జయకాంత్ అన్నాడు, కుసుమ్ ఎవడైనా చేస్తాడు, నువ్వు చేస్తే వాళ్ళలాగా ఒక వీడియో వస్తుంది, అయిపోతుంది, ఇద్దరం కలిసి ఒక ఇన్స్టిట్యూట్ పెడదాం దీనికా. సో దట్స్ హౌ వీ క్రియేటెడ్ రూబిక్స్ క్యూబ్ ఇన్స్టిట్యూషన్ పెట్టాం. గ్రేట్. హైదరాబాద్లోనే బిగ్గెస్ట్ది కేబిహెచ్పి, మన విశ్వనాథ్ థియేటర్ ఉందా, అవును, దాని పక్కనే జలవాయు విహార్ ఉంటుంది, ఓకే. దాంట్లో కమ్యూనిటీ హాల్లో 50,000 రెంట్ దాన్ని, ఎవరికి ఇవ్వరు. జయసింహ సార్ని అడిగి, అంటే అక్కడ స్క్వాడ్రన్ లీడర్ ఆయన్ని అడిగి, సార్ మాకు రెంట్కి అండి, మేము స్టూడెంట్స్ అందరం ఒక మంచి రెవల్యూషనైజ్ చేద్దాము, ఈ రూబిక్స్ నేర్చుకోవడం వల్ల రైట్ బ్రెయిన్ యాక్టివిటీ పెరుగుతుంది, క్రియేటివ్ బ్రెయిన్ పెరుగుతుంది అని చెప్పి, అండ్ ఒక యాడ్ చేసాము. 100 మంది ఫ్లడెడ్. యాడ్ అంటే యూట్యూబే, ఓకే, చిన్న యూట్యూబ్ చేసాం, చాలా మంది వచ్చారు. ఓకే. ఒక్కొక్కరికి 5,000 ఛార్జ్ చేసేవాళ్ళం, జస్ట్ నేర్పించేవాళ్ళం. ఎన్ని మంత్స్ కోర్సు? 3 days, మంత్స్ కాదు, 3 days. దాట్ ఈస్ అవర్ టెక్నిక్. 3 daysకి 5,000. అప్పట్లో 3 daysకి 5,000 అంటే టూ మచ్, అండ్ ది పెయిడ్ us. అలా 1,500 స్టూడెంట్స్కి నేర్పించాను. జస్ట్ మేము 3-4 monthsలో 33 lakhs సంపాదించాం ఇద్దరం కలిసి. సో దట్స్ హౌ వీ క్రియేటెడ్ వన్ బిజినెస్. అయితే ఇప్పుడు ఫుల్ హ్యాపీగా సెటిల్ అయిపోతున్నాం. కొంతమంది స్టూడెంట్స్కి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, కొంతమంది స్టూడెంట్స్కి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్. ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నాకు క్లూ ఎలా వచ్చిందో చెప్తాను. రూబిక్స్ అప్పుడు చేసినప్పుడు, అంటే మన డిస్కషన్ అప్పుడు చేసినప్పుడు సెలబ్రిటీస్ వాళ్ళ పిల్లలకు కూడా, సెలబ్రిటీ బాలకృష్ణ వాళ్ళ మనవరాలకి, ఇంకా వైఎస్ జగన్ వాళ్ళ పిల్లలకి, మళ్ళీ వైఎస్ జగన్ తెలిసి పిల్లలు వాళ్ళు పిలిపించారు. కేర్ హాస్పిటల్ వాళ్ళ మనవాళ్ళకి, దాని తర్వాత కేటీఆర్ వాళ్ళ పిల్లోడికి, వీళ్ళ పిల్లలకి, అందరు ఇళ్ళకి పిలిపించుకునేవాళ్ళు, పర్సనల్ ట్రైనింగ్. ఇంకా చాలా మంది పేర్లు చెప్పలేను, వాళ్ళందరికి నేర్పించింది. ఇప్పుడు మాక్సిమం మీరు ఎవరైనా టాప్ స్కూల్స్లో పిల్లలు చేస్తుంటే అది నేనే నేర్పించింది. ఓకే, గ్రేట్. సో అలా నేర్పించిన తర్వాత వాళ్ళు ఇళ్ళకి వెళ్ళేవాడిని. ఇది ఇప్పుడు డాడీ మానేశాను, డాడీ రికవర్ అయ్యారు. ఇంకో కొత్త అవతారం ఏంటంటే ఇప్పుడు ట్యూటర్ నేను. ఓకే. సో ఇన్స్టిట్యూషన్లో జయకాంత్ చెప్పేవాడు, నేను పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి వెళ్ళి నేను చెప్పేవాడిని. వాళ్ళకి మీరు ఎప్పుడైనా డాక్టర్ కాపర్ అని బాటిల్స్ చూసారు, అది బాగా ఫేమస్, కాపర్ బాటిల్స్ కదా, వాళ్ళిద్దరు పిల్లలకి నేనే నేర్పాను. రూబిక్స్ వాళ్ళిద్దరు గిన్నిస్ రికార్డ్స్ కొట్టారు. వాళ్ళు ఎప్పుడు వచ్చినా నాకు జాగ్వర్లో పెద్ద పెద్ద కార్స్లో వస్తారు వాళ్ళ పిల్లలు, వాళ్ళకు ఒక 10 మంది అసిస్టెంట్స్ ఉంటారు. జస్ట్ నా కోసం వచ్చేవాళ్ళు వాళ్ళు ఇక్కడికి ఇన్స్టిట్యూషన్కి. మీరు గురువు ఇంటికి రాకూడదు సార్, మేము వస్తాం మీ దగ్గరికి. దే వర్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్, డౌన్ పీపుల్. సో ఇలాంటి టాప్ పీపుల్ని నేను చేసి వీఆర్ వెరీ గుడ్, హ్యాపీ. జయకాంత్ షేక్ హ్యాండ్ ఇచ్చుకొని హగ్ ఇచ్చుకొని సెటిల్ అయిపోయాం రా అనుకున్నాం. లండన్లో మెమరీ ఛాంపియన్షిప్ అని జరుగుతుంది. ఓకే. సో మా దగ్గర ఉన్న డబ్బు ఉంది కదా, ఒక 10 మంది ఇలాంటి పురుగు కొంతమందికి నేర్పించి ఆ 30 మందిని తీసుకెళ్ళి అక్కడ రిప్రజెంట్ చేద్దామని అన్నీ బుక్ చేసాం. మీరే పెట్టుకురు అంతా, ఎవ్రీ పెనీ పెట్టి. ఆ రోజు డేట్ చెప్తే షాక్ అవుతాం. March 20, 2020. ఏమొచ్చింది నైట్? కోవిడ్. బాయ్ और బాయ్ జనో आज से सब बंद है బ్రో. అసలు మా లైఫ్లో మాకే జరుగుతుందా లేకపోతే మా కోసమే జరుగుతుంది? జయకాంత్ నేను ఇలా కూలబడిపోయాను. ఎంత అమౌంట్ స్పెండ్ చేసి ఉంటాను? 33 lakhs పైన సేవింగ్స్ ఉంటాయి. ₹1 అసలు ఏం చేయాలో అర్థం కాలే. టికెట్స్ అన్నీ వాళ్ళు ఎప్పుడు ఇస్తారు, రిటర్న్ ఎప్పుడు ఇస్తారు, అసలు వరల్డ్ మెమరీ ఛాంపియన్షిప్ జరుగుతుందా జరగదా? సో ఆ రోజు నైట్ మేము 23rd ఫ్లైట్స్ ఉన్నాయి మావి. ఓకే, ఏ కంట్రీకి? లండన్ వెళ్ళాలి. అక్కడ మెమరీ ఛాంపియన్షిప్. మళ్ళీ రిఫండ్ ఏమి ఇచ్చే ఛాన్సెస్? ఇక వాడైనా అదే చెప్తాడు, మాకు కూడా కోవిడ్ వచ్చింది కదా మేము ఎడికింగ్ చేయాలంటాడు. అసలు ఫస్ట్ థింగ్ రెస్పాన్స్ అవ్వలేదు ఎవరు. అవ్వలే. ఒకవేళ ఇచ్చినా రిఫండ్ ఇచ్చినా ఎంత ఇస్తారు? 10 lakhs ఇస్తారు. అప్పటికి అప్లై అయిపోయింటాయి కదా ఇవన్నీ రన్ చేయడానికి కట్టాడు. సో అలా మళ్ళీ బిల్డ్ చేసిన అది కొలాప్స్. ఇంకా అలా రూబిక్స్ క్యూబ్ అనేది వదిలేట. అలా
ఇప్పుడు ఇంకా తర్వాత అంటే అప్పుడు ఈ ఆపర్చునిటీ కనిపించలేదు బ్రో. అంటే అప్పుడు అంతా ఆన్లైన్లలో బాగా అయినాయి కదా, జూమ్ మీటింగ్స్ అని అవన్నీ. ఆన్లైన్లో ఏమైనా ట్రైన్ చేద్దాం. నా ఫేస్బుక్ చూడండి, 100 స్టూడెంట్స్కి ఒకేసారి ట్రైనింగ్ ఇచ్చేవాడిని. ఓకే, దాంట్లో ఉంటుంది, ఇప్పుడు కూడా ఉన్నాయి ఆ వీడియోస్. ఓకే, ఒకేసారి ఇప్పించేవాడిని. కానీ ఇండియన్స్కి ఫిజికల్ టచ్ లేకపోతే నేర్చుకోలేదు. ఇది మెయిన్. అంతే, ఎంత చెప్పినా కూడా వాళ్ళు కూర్చోలేరు. ఎందుకంటే మనం వీఆర్ నాట్ ట్రైన్ ఫర్ ఇట్. మనం ఎప్పుడు ఫేస్ టు ఫేస్ ఫిజికల్ టచ్ కావాలి. సో అది ఫ్లాప్ అయింది. అందుకే బైజూస్ ఫ్లాప్ అయిందని నా ఫీలింగ్. మేబీ బట్ ఫస్ట్లో హైప్ వేరే ఉండే, తర్వాత డిజాస్టర్ థింగ్స్. సో ఇదొక ఎత్తు అయితే, అంటే మనం డిస్కస్ చేసినప్పుడు చెప్తున్నాయి కదా నువ్వు, అంటే నేను దీని గురించి కూడా అడుగుతున్నాను. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కానీ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కానీ వెళ్ళాలంటే ప్రొసీజర్స్ ఏంది ఇండియాలో? అంటే నేను చాలా మంది టాలెంటెడ్ యూత్ని చూస్తుంటా, లైక్ దే కెన్ గో దేర్. అలా దానికి ప్రొసీజర్స్ ఏముంటాయి? చిన్నప్పుడు బాగా చూస్తుండే గిన్నిస్ రికార్డ్ వీడియోస్ ఏఎక్స్ఎన్లో వస్తుండే. కరెక్ట్, ఏఎక్స్ఎన్లో బాగా కనిపిస్తుండే. సో దీనికి ఏమైనా ప్రొసీజర్స్ ఉంటాయి, మనకు టాలెంట్ ఉంటే సరిపోతున్న పాయింట్లో నేను చూసిన. దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇంకా మెయిన్ పాయింట్ ఏంటంటే ఇలాగే తెలియాల్సింది, ఆ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ దాంట్లో నువ్వు జడ్జి లేకుండే. అవును, రైట్? హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఫస్ట్? ఇంకోటి, గిన్నిస్ రికార్డ్కి వెళ్ళాలంటే టాలెంట్ ఉంటే సరిపోతుందా? దానికి ఏమైనా అంటే ఒక ఫామ్ ఫిల్ చేసి మన దగ్గర టాలెంట్ ఉంటే వాళ్ళు మనకి ఇచ్చేస్తారా? గిన్నిస్ రికార్డ్లో జడ్జ్ అవ్వాలి అంటే నీ దగ్గర ఏదైనా ఫస్ట్ నువ్వు అర్హత పొంది ఉండాలి. నేనేం పొందాను? గిన్నిస్ రికార్డ్స్ నా గురువు ఎవరైతే మెంటర్ ఉన్నారో ఆయనకి ఆల్మోస్ట్ 30 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి. ఆయన ఎవరో కాదు, స్క్వాడ్రన్ లీడర్ జయసింహ. ఆయన ఎక్కడో ఉండరు, కేబిహెచ్లోనే ఉంటారు. ఆయన మెమరీ ట్రైనర్ ఆయన. సో ఆయన అండర్లో నేను వర్క్ చేసేవాడిని. సో అప్పుడు ఆయన నేర్పించారు, ఆయన రిఫర్ చేశారు నన్ను. ఓకే, దిస్ ఫెలో కెన్ జడ్జ్ యాజ్ హీ హ్యాస్ సో మచ్ టాలెంట్ ఇన్ రూబిక్స్ క్యూబ్. ఓకే. సో అలా నేను లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్కి అండ్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి నేను ఉండేవాడిని యాజ్ అ పార్ట్ ఆఫ్ ఎ టీమ్. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్కి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్కి డిఫరెన్స్ ఏంది యాక్చువల్లీ? సింపుల్, రెండు ఒక మనలాంటి ఇద్దరు పెట్టినవే. ఇవేం పెద్ద సర్టిఫైడ్ అవి ఇవి ఏం కాదు. ఇది తెలుసుకోవాలి ఫస్ట్. ఇది జస్ట్ ఒక నార్మల్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు వీటిని. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ అంటే ఏమో ఇండియాలో ఉంటుంది. ఇది ఒక ఆర్గనైజేషన్. మన లిమ్కా తాగే లిమ్కాకి దీనికి సంబంధం లేదు. పేరు చిన్నప్పుడు నేను అసలు లిమ్కా వాళ్ళదేమో ఇది అనుకున్నా. కాదు, ఒక ఆర్గనైజేషన్, ఒక పేరు. దాని వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఒక బుక్ రిలీజ్ చేస్తారు. ఆ బుక్లో మనం పడాలని ఆశ ఉంటుంది చాలా మందికి, జస్ట్ లైక్ మ్యాగజైన్. రైట్. అండ్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఫ్రీ అండి, ఇది ఎవరికి తెలియదు. ఇది ఫ్రీ, మీరు అప్లై చేయొచ్చు. వాళ్ళకి నచ్చి వెరిఫై చేస్తే వస్తుంది. ఓకే, ఎనీవన్ కెన్ డు. వెబ్సైట్ దగ్గర రిజిస్టర్ అవ్వచ్చా? దీని మెయిల్ నాకు తెలిసి జయసింహ సార్కి వెళ్తుంది. ఆయన కాల్ చేస్తారు, ఇలా గ్రూప్ ఆఫ్ ప్యానల్ మెంబర్స్ ఉంటారు, మీరు రికార్డ్ చేయాలి, దాన్ని పంపించాలి, మీరు ఫీల్ అవ్వాలి. నాకు ఇప్పుడు స్టెప్స్ కావాలి. ఒకవేళ ఎవరైనా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో వెళ్ళాలనుకుంటే వాట్ విల్ బి ద స్టెప్స్? ఫస్ట్ థింగ్, భూమి మీద మీరు ఎవరు చేయలేదు, మీరు చేయాలి. ఓకే, ఫస్ట్ పాయింట్. సపోజ్ జయసింహ సార్కి 30 రికార్డ్స్ ఎలా వచ్చాయో చెప్తా. ఆయన ఏబిసిడీలు ఉన్నాయా, అది 5 సెకండ్లో చెప్పాడు. ఏబిసిడి అయిపోయింది, అది రికార్డ్. అది రికార్డ్. ఓకే, 2400 మందిని 40 minutesలో హగ్ చేసుకున్నాడు. అదొక రికార్డ్. ఓకే, సో నువ్వు క్రియేట్ చేయగలిగితే హ్యాపీ. నువ్వు ఆ చెట్టు ఆకులు పీకేస్తాను ఫాస్ట్గా అంటే అది కూడా రికార్డే. ఎవరు చేయలేదు అది, నువ్వు ఆలోచించరు కూడా, బట్ హీ డిడ్ ఇట్. ఓకే, సో ఇలా నేను రూబిక్స్ నువ్వు. అండ్ జయసింహ సార్కి ఒక రికార్డ్ ఉంది ఏంటంటే, కంటిన్యూస్గా 78 hours స్పీచ్ ఇచ్చారు, ఆపకుండా, ఎక్కడ ఆపరు. నాకు ఇప్పుడు అదే వచ్చింది అనమాట. మనం కూడా ఒక పోడ్కాస్ట్ చేద్దాం, ఒక 24 hours. యా, అండ్ ఇలానే మాట్లాడుతూనే ఉంటాడు. ఇక అక్కడ జడ్జిలు ఉంటారు, ఇంటర్వ్యూ ఉంటారు, వాడికి నీళ్ళు ఇస్తారు, తాగుతాడు, కెమెరా ఆపరు. ఓకే, అది ప్రూఫ్. అండ్ హీ గాట్ ఇట్. సో ఆయన వెరైటీ చేశాడు, బాగుంది కదా. ఇలా ఫస్ట్ థింగ్, నీ దగ్గర ఒక టాలెంట్ ఉండాలి. సెకండ్ థింగ్, నువ్వు ఇది ఎవ్వరు చేయలేదని ప్రూవ్ చేయాలి. ఎవరికి? లిమ్కా వాళ్ళకి ఆర్ గిన్నిస్ వాళ్ళకి. అంటే లెట్స్ టేక్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాన్స్ అనుకున్నాం. నిన్ననే ఒక పోస్ట్ కూడా ఇచ్చిన, కంటిన్యూస్గా ఒక అమ్మాయి లైక్ 92 hours భరతనాట్యం పాయింట్లో వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ. కాకపోతే నేను 94 hours చేస్తా అని అనుకున్నాను. అమ్మాయి బ్రేక్ అయినట్టు. ఓకే, అది అలా చేయొచ్చా? కంటే ఎక్కువ చేయొచ్చు. యా, ఇప్పుడు ఏబిసిడీలే అనుకుందాం. ఇది చాలా మంది చెప్తుంటారు కదా. మీ అబ్బాయికి ఇప్పుడు ఎవరైనా పిల్లలు ఉంటే మీరు 4 secondsలో కానీ తక్కువలో చెప్పించేసారు అనుకోండి, ఏబిసిడి జెడ్ అని, మీకు ఒక రికార్డ్ వచ్చేస్తుంది. ఓకే. అండ్ లిమ్కాకి అయితే ఫ్రీ అని చెప్పాను కదా, చిన్న మినిమల్ ఛార్జెస్ ఉంటాయి, సంథింగ్ అరౌండ్ 1 lakh లోపలే ఉంటాయి. మీకు అంత ప్రపంచంలోనే అంత పెద్ద రికార్డ్ ఇచ్చినప్పుడు కొన్ని అప్లికేషన్ ఛార్జెస్ అవి ఉంటాయి. నాకు తెలిసినంత వరకు ఫ్రీ. గిన్నిస్ రికార్డ్కి వచ్చేకి మాత్రం అప్లికేషన్ ఫీజెసే చాలా ఉంటాయి. యావరేజ్గా నాకు తెలిసి దాంట్లో ఏమో
$800 $1,000 అని చెప్తారు. అది నిజమే, కడతారు. కానీ మధ్యలో ఖర్చులు చాలా ఉంటాయి. 4 లక్షలు ఇద్ది అనుకుంటున్నాను నేను చూసినప్పుడు. అయితే నేను చెప్పే పాయింట్ 2020లో. ఓకే. అప్పుడు మాత్రం నేను కట్టింది 4 లక్షలు నా స్టూడెంట్స్కి కానీ వీళ్ళకి. ఇలా నాకు కడతారు. దానికోసం చాలామందిని హైర్ చేస్తాం. గెస్ట్లు రావాలి, జడ్జిలు ఢిల్లీ నుంచి రావాలి, వాళ్ళ టికెట్స్ మనమే పెట్టుకోవాలి, ఒక ఆడిటోరియం హోటల్లో తీసుకోవాలి, మరి ఈవెంట్ జరగాలి కదా, కెమెరాస్ కొనాలి, రెంట్కి పిలవాలి, హెచ్డి కెమెరాస్, అవి రికార్డ్ చేయాలి, అవి మళ్ళీ ఎడిట్ చేయాలి, నువ్వు ఎడిట్ చేయకుండా పంపించాలి రా. ఇది పంపించిన తర్వాత ఈ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో మొత్తం ఫాలో అప్ చేస్తూ నీదండి రికార్డింగ్ చేస్తారు. దానికి వాళ్ళు ఛార్జెస్. అండ్ ఈ జయసింహ సారే బ్రహ్మానందం గారికి ఇప్పించింది, మన కామెడీ కింగ్ బ్రహ్మానందం గారికి ఇప్పించారు గిన్నిస్ వరల్డ్ రికార్డ్. ఓకే. సో ఇప్పుడు ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఏదైతే చెప్పారో ఇట్స్ నాట్ ఎ ఫ్రీ వన్. నో, యూ హ్యావ్ టు పెయిడ్. రైట్, పెయిడ్ ఫర్ ద అప్లికేషన్. చాలా మందికి అది చెప్పాలి క్లారిటీ. అప్లికేషన్కి పే చేయాలి. అంటే మీ దగ్గర టాలెంట్ ఉంటే సరిపోదు, అట్ ద సేమ్ టైం మనీ కూడా ఉండాలి. సరే, అప్లై చేసిండు, పైసలు పెట్టిండు, తర్వాత రిజెక్ట్ అయితే పోయినట్టు ఆ డబ్బులు, పైసలు 4 లక్షలు పోయినట్టు. ఇంకొక ఛాన్స్ ఇస్తారు, అది కూడా నువ్వు ప్రూవ్ చేయగలగాలి. వాడు అడుగుతాడు, ఇది బీహార్లో ఒకటి చేశాడు అంటే ఇలా చేశాడు సార్, నేను ఇలా చేశాను సార్ అని నువ్వు కౌంటర్ వేయగలగాలి. అప్పుడే, లేకపోతే పోయినట్టే. ఎందుకంటే వాళ్ళ వాల్యుబుల్ టైం నీకు ఇచ్చారు కాబట్టి. ఓకే, దే ఆర్ టేకింగ్ ఫర్ ద టైం. లేకపోతే ఇండియా మొత్తం అప్లై చేస్తారు కదా, నా దగ్గర టాలెంట్ ఉందని. రైట్, గల్లీకో టాలెంట్. అయితే ఇప్పుడు ఏదైతే గిన్నిస్ రికార్డ్స్ ఉన్నాయో, గిన్నిస్ రికార్డ్స్ దాంట్లో అంటే చాలా మంది అంటే డబ్బులు పెట్టి కొన్నారనే పాయింట్ ఒకటి చెప్తూ ఉంటారు. బట్ యూ క్లియర్డ్ ఇట్ యాక్చువల్లీ. డబ్బులు అనేది ఫర్ ద అప్లికేషన్, ద పీపుల్ హూ ఇన్వాల్వ్, ద టైమ్, ద ప్లేస్, వాటన్నిటికీ కట్టేది. 100%. రైట్. సో ప్రొసీజర్ ఇప్పుడు మీరు చెప్పారు మనకి అంటే వరల్డ్లో ఎవరు చేసి ఉండొద్దు, చేసిన వానికంటే మనం ఇంకా తక్కువ టైంలో చేయడం, ఇదంతా ఓకే. లైక్ మీరు గెస్ట్గా ఉన్నప్పుడు లైక్ వాట్ ఈస్ ద వియర్డ్ సిచ్యువేషన్ కానీ, లేకపోతే పీపుల్ హూ ఆర్ ఇన్ టు దట్ యాక్టివిటీ వచ్చినప్పుడు ఏమైనా చూసిరు అట్లా? వియర్డ్ అంటే నేను ఒక ఆయన వచ్చాడు, నేపాల్ నుంచి వచ్చాడు ఆయన. నబ్బల్ ఆయన పేరు. నబీల్ అనుకుంటా సంథింగ్. ఇప్పుడు కూడా ఆయన మెమరీ ఛానల్. ఆయన గిన్నెస్ రికార్డ్ చేసి ఆయన రికార్డ్ ఈయన బ్రేక్ చేస్తుంటే ఆయన మొహం చూసాను నేను. సో అర్థమైందా, ఎదురున్న ఆయన రికార్డ్ బ్రేక్ చేస్తున్నాడు, ఆయన ఈయన వచ్చి ఆయనది బ్రేక్ చేస్తున్నాడు. ఏంటంటే 108 ఐటమ్స్ ఉంటాయి, డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. ఆయన గుర్తుపెట్టుకొని భలే చెప్తుంటాడు, కళ్ళజోడు కట్టుకొని, కళ్ళు కట్టుకొని. అండ్ మీరు ఎంత షఫుల్ చేసినా ఆయన చెప్తాడు ఆ నెంబర్లోకి. అదే ఆయన అలా మెమరీ పవర్. సో ఆయన అది చేసాడు. 1000 ఫోన్ నెంబర్స్ కంటిన్యూస్గా చెప్పేస్తాడు. నువ్వు ఏ నెంబర్ అడుగు, సపోజ్ లోకేష్ అన్న, లోకేష్ నెంబర్ చెప్తాడు. వైష్ణవి నెంబర్ చెప్పేస్తాడు. కుసుమ్ నెంబర్ అసలు అలా 1000 చెప్తాడు. సో అతనికి హ్యూమన్ మొబైల్ లాగా రికార్డ్స్ వచ్చినాయి. అది చూసినప్పుడు ఓహో ఇలా కూడా ఉంటారా, మనకి నిన్న తిన్నా కర్రీ గుర్తుండదు. ఓకే, రైట్, గ్రేట్. సో అదొక ఫేస్. రైట్, మళ్ళీ అప్పటి నుంచి వచ్చిందే తెలుగు టాక్స్. సో తెలుగు టాక్స్ నేను ఫస్ట్ కూడా చూస్తుంటే లైక్ ఐ యూస్ టు సీ యువర్ వీడియోస్, ప్రమోషన్స్, ఎక్కడ చూసినా ప్రమోషన్ హలో ఫ్యామిలీస్ అని చెప్పి స్టార్ట్ అయ్యేది. రైట్. సో అసలుకి ఇన్ని రోజులు నువ్వు చేసిన ఫీల్డ్ అసలు డిఫరెంట్. ఎన్జిఓ ఎక్కడ, నీ ఎడ్యుకేషన్ ఎక్కడ, మళ్ళీ నువ్వు గిన్నిస్ వరల్డ్ రికార్డ్లో పోవడం ఏంది, రూబిక్స్ ఏంది, ఇవన్నీ దాటి మళ్ళీ కెమెరా ముందు రావాలని ఎందుకు వచ్చింది? మర్చిపోయినా, సూసైడ్, మళ్ళీ లవ్ ట్రాక్ ఒకటి ఉంది, అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూసేటోళ్ళకి. ఆ అమ్మాయి నన్ను వదిలేసింది. మేబీ అమ్మాయి రీజన్ ఏంటంటే వీడు పెద్ద వేస్ట్ ఫెలో అని వదిలేసింది. వీడికి ఒక కాన్స్టెంట్గా మైండ్ లేదు అని వదిలేసింది నాకు తెలిసి. మీకు మళ్ళీ చెప్తున్నా, అమ్మాయి ఇండియాలో ఒక టాప్ కలెక్టర్ కూతురు. ఓకే, సో ఇట్స్ ఎ బిగ్ ప్రొఫైల్. ఓకే, సో అమ్మాయి నాతో మంచి రిలేషన్లో ఉన్నాం. మేము ఇద్దరం ఫారెన్ వెళ్ళేవాళ్ళం, సరదాగా ఉండేవాళ్ళం, మంచిగా ఉండేది. ఒకరోజు నేను ఇన్ని చేస్తున్నా కదా, ఇన్ని చేస్తున్నప్పుడు నన్ను ఎలా పోషిస్తావు అని అడిగింది. ఇన్ని చేస్తున్నావు అని నేను అన్నాను, వన్ డే ఐల్ బీ వెరీ గుడ్, నువ్వు నన్ను నమ్ము, మంచిగా ఉన్నాను, నేను ఎలా చదువుకున్నాను కానీ మంచిగా ఉన్నాను, మనం ఎప్పుడైనా వెళ్ళచ్చు. సో నేను వెళ్తున్నప్పుడు ఈ అమ్మాయి ఆర్ఫనేజ్ చూసి వీడు డబ్బంతా అనాథ పిల్లలకే పెడుతున్నాడు, ఇలా అయితే నన్ను అని ఎవరో చెప్పారు. మేబీ సమ్వన్, ఐ డోంట్ నో. నేను అమ్మాయిని వదిలేసి వెళ్ళేటప్పుడు కూడా ఒక్క మాట అడగలేదు. నా ఇంట్లోనే ఉండే నేను చెప్పింది ఒకటి, అమ్మాయి చెప్పింది ఒకటి, కుసుమ్ ఐ కాంట్ స్టే విత్ యూ అంది. నేను ఓకే అన్నాను అంతే. ఇప్పటికీ నాకు తెలియదు ఎందుకు వెళ్ళిందో. 90% ఆఫ్ ద పీపుల్ నిజంగా రిలేషన్షిప్ ఉన్న వాళ్ళకి బ్రేకప్ అయితే
90% end up with not knowing what is the reason for the reason. యా అండ్ నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను కదా, చాలామంది ఇప్పుడు బ్రేకప్ అంటే ఈజీ తీసుకుంటారేమో. అట్ దట్ టైమ్ ఐ కుడెంట్ టేక్ ఇట్. కెన్ యూ బిలీవ్ ఇట్? ఫస్ట్ టైం ఆర్ఫనేజ్ సూసైడా, సెకండ్ టైం చేసుకునేదాకా ఎందుకు వెళ్ళానంటే నాకు ఏం చేయాలో తెలియకపోయిండే. జయకాంత్ వెళ్ళిపోయాడు, జయకాంత్ పనుల్లో పడుతున్నాడు. అప్పుడు నాకు ఇప్పుడు వాడు క్లోజ్గా ఉండేవాడు. అందరూ అనుకున్నారు మా తట్టుకుంటాడు లేదు పిల్లోడు అనుకున్నారు. నా అస్సలు అవ్వలేదు, నా వల్ల అవ్వలేదు. ఫోన్ లేదు, మాట్లాడలేదు. ఫ్యామిలీ, మా అమ్మ నాన్నకి అందరికి తెలుసు పెళ్లి చేసుకునే అంత అందరికి పరిచయం. సో ఒకళ్ళు అంటే నాకు అర్థమైంది అంటే కెరియర్లో కరెక్ట్గా ఉన్న వాళ్ళనే అమ్మాయిలు పెళ్లి చేసుకుంటారేమో అని ఆ టైంలో అనుకున్నాను. చెప్పింది వెళ్ళిపోయింది. షార్టెడ్ 2 years నేను మందాగా బండి తీసుకున్నా, స్పోర్ట్స్ బైక్ తీసుకున్నా, ఇండియా మొత్తం ఇంటికి రాకుండా తిరిగా. ఎన్ని ఇయర్స్? 2 years తిరిగా, ఇంటికే రాలే. అవే ఫ్రమ్ ఎవ్రీవన్. మా మమ్మీ డాడీ మళ్ళీ ఇది ఏందిరా వీడి పరిస్థితి అని నన్ను పట్టుకోవడానికి, నేను ఎక్కడ మనాలిలో ఉన్నప్పుడు పట్టుకున్నారు నన్ను. ఏంది ఇది సర్చింగ్ ఎప్పుడు ఎటు బైక్ చచ్చిపోతావు, యాక్సిడెంట్లు అవుతాయి, ఇంటికి రా అన్నారు. బైక్ ఒక దగ్గర పెట్టి ట్రైన్లో వెళ్ళిపోయేవాడిని, ట్రైన్ నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళిపోయేవాడిని, మళ్ళీ వచ్చి. మరియు అంటే ఈ ఫేస్లో అంటే నేను బాగా గమనించేది, ఇట్లాంటి ఫేస్లో మైండ్ అనేది మన కంట్రోల్ ఉంటుందా? లైక్ ఇట్ విల్ టేక్ అంటే కొన్ని మనం తీసుకెళ్ళిపోతుంటాయి. గో విత్ ఫ్లో. యా ఫ్లోనే అక్కడి వరకు. ఎందుకంటే ఫస్ట్ థింగ్ వాల్యూ మనకి, మన అమ్మాయి కంటే యాక్చువల్గా పేరెంట్స్ లవ్ చేస్తుంటారు, మనకి తెలియదు అదంతే, వాళ్ళు చూపియరు. మనమేమో ఇదే గొప్ప అనుకుంటాం. నేను వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిందన్న మా మమ్మీ డాడీ నా కాళ్ళు పట్టుకొని ఇచ్చారు సెకండ్ టైం. మళ్ళీ ఇంకా అసలు ఏచి నేనేంటి ఇలా చేస్తున్నా, ఇంత ఇష్టపడేవాళ్ళు. ఇప్పుడు మనం వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఏడిపిస్తున్నాం. మా డాడీ అమ్మాయి కాలు పట్టుకొని ఇచ్చాడంట, నేను వదిలేసిన అమ్మాయి ప్లీజ్ ఇది ఒక్కసారి పెళ్లి చేసుకోవాలి, చాలా మంచోడు, నీ దండం పెడతాను అది ఇది అనేసి. బట్ అమ్మాయి ఎవరు ఒప్పుకోరు కదా, ఆబ్వియస్లీ. సారీ అది ఇది అని చెప్పుంటారు. సో అలా ఆ షాటర్ ఫేస్ నుంచి నేను Telugu-Talks ఈ ఫేసెస్లో నుంచి అదే ఇది అయింది కదా లాక్డౌన్, అలా ఇంట్లో కూర్చొని ఉన్నా. లాక్డౌన్ అయిపోయింది, డబ్బులు లేవు, ఏం చేయాలి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నాకు పెళ్ళి అయింది. ఆబ్వియస్లీ అమ్మ వాళ్ళు ఇంకా వీడు అవ్వట్లేదు అని చెప్పి మా మరదలనే పెళ్లి చేశారు నాకు. సో ఇంకా అమ్మాయి పాపం, అమ్మాయి సఫరింగ్ చూడాలి, నేనేమో అసలు ఫోకస్ లేను అమ్మాయిది. అది నేను పర్సనల్గా ఈ వీడియో ద్వారా ప్రవళికకి అంటే నన్ను మోటివేట్ చేసి ఇంత చేసిందంటే అమ్మాయి గ్రేటెస్ట్ గర్ల్. సో అమ్మాయికి ఇప్పటికీ నేను థ్యాంక్ఫుల్ ఉంటాను. రైట్, ఇప్పుడు నేను Telugu-Talks ఎలా స్టార్ట్ చేశానంటే ఇంట్లో కూర్చున్నాను. సెసిల్ తెలుసుగా, సెసిల్కి వాళ్ళ మదర్ తోటి ఒక వాయిస్ ఓవర్ ఛానల్ చెప్పేవాడు, క్రియేటివ్ నైట్స్ అనేసి. నేను ఇంట్లో కూర్చున్నా, అందరు తిడుతున్నారు, ఏంది నా నీ లైఫ్ ఇలా అవుతుంది. పాపం వాళ్ళకే అర్థం కావట్లేదు, ఈ లైఫే ఇట్లా అవుతుంది, ఏదో ఒకటి చేసుకోరా అన్నారు. చిన్న జాబ్ బ్లింకిట్లో చేస్తూ ఉండే. సెసిల్ వచ్చి, కుసుమ్ నా దగ్గర యూట్యూబ్ ఛానల్ ఉంది, ఒక మైక్ కొనిస్తా, నువ్వు వాయిస్ ఓవర్స్ చెప్పు, మా అమ్మ చెప్తుంది, హిట్ అవుతాయి అన్నాడు. ఇట్స్ ఇన్ ఎగ్జాక్ట్లీ 2022 ఇది ఈ ఫేస్. ఓకే అని చెప్పేసి ఏఎంబి మాల్ ఉంది కదా, ఏఎంబి మాల్ మహేష్ బాబుది కాదని ఫస్ట్ వీడియో చేశాను నేను. అండ్ ఇట్ వెంట్ వైరల్. 5 million ఎంతో చూసారు. అది యూట్యూబ్లో ఫస్ట్ వీడియో. అప్పుడు యూట్యూబే చూసేవాళ్ళు ఎక్కువ. అరే మహేష్ బాబుది కాదని భలే చెప్పాడు ఈ అబ్బాయి. నిజమే, అది మహేష్ బాబుది కాదు, వేరే వాళ్ళు ఉంటారు దాని ఓనర్స్. సో రివీల్ చేసాము, బూస్ట్ వచ్చింది నాకు. ఓహో నా వాయిస్ బాగుంది, అందరు కామెంట్స్ పెడుతున్నారు, మీ వాయిస్ బాగుంది, మీ వాయిస్ బాగుంది అని. ఓకే అనుకొని కంటెంట్ చేయడానికి మియాపూర్ ఉంది కదా, రోడ్ ఎంబడి తిరుగుతున్నా. అప్పుడు కామ్న మీ సోఫాస్ వీడియోస్ చేస్తానండి. అదే సో ఆమె పేరు నాగలక్ష్మి, భూమిక నాగలక్ష్మి. ఏమందామా అంటే హలో డూడ్స్, హలో బాయ్స్, హలో ఏదేదో అన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఫ్యామిలీస్ అంటే ఎట్లుంటుంది అని సెసిల్ చెప్పాడు. సెసిల్ నాకు భయం వేస్తుంది కెమెరా ముందు, మన వల్ల కాదు అంటే కళ్ళజోడు ఒకటి పెట్టుకో, బ్లాక్ కళ్ళజోడు పెట్టుకో అన్నట్టు పెట్టుకున్నా. ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. అండ్ డిఫరెంట్, నేను ఎప్పుడు రెడ్ షూ వేసేవాడిని, నాకు ఫారెన్లో అలవాటు, ఇండియాలో ఎవరికి అలవాటు లేదు. రెడ్ షూ వేసుకుంటే ఏదో వెరైటీగా ఉంటుంది కదా అటైర్, కళ్ళజోడు రెడ్. పబ్లిక్ వెంట్ మ్యాడ్.
సో అదే స్ట్రీట్స్ పైన చేసిండే కదా, మియాపూర్ ఫర్నిచర్ దగ్గర చేసిండే. సో రెడ్ టైర్ స్ట్రీట్ మేట్ చేసేటప్పుడు జనం చూస్తారు కదా, భయం వేస్తుంది కదా, ఇంక అప్పుడు ఏం చేయాలి, అద్దాలు పెట్టాలి. కరెక్ట్. అంటే అదే అనుకున్నా ఫస్ట్, వీడియోస్ చూస్తా ఎక్కడో కొంతమంది కొన్ని వీడియోస్ దగ్గర అద్దాలు పెట్టుకుని 2-3 సీన్లు ఉంటాయి. నార్మల్గా అయితే నార్మల్ ఫేషియల్, భయం ఉంది. కానీ నీ దాంట్లో ప్రతి దాంట్లో అద్దాలు పెట్టుకుని ఉంటాయి. నేను అనుకున్నా లైక్ అంటే కొంచెం పాష్ గయా అంటే, నువ్వు అప్పటికే నాకు తెలుసు యూఏ ఫ్రమ్ అబ్రాడ్, అదే కంటిన్యూ అయిందా అని చెప్పి అనుకున్నా. రీజన్ అదే కాదని నాకు తెలుసు, రీజన్ అది భయాన్ని దాపెడతాం. సో ఎక్స్ప్లెయిన్ దట్ ఇదే లాస్ట్ ఛాన్స్ ఫస్ట్ థింగ్ లోకేష్, మనకి లైఫ్ లో ఇదే లాస్ట్ ఛాన్స్ కదా, ఇంకా మళ్ళీ ఇంకా రావు అని నాకు అనిపించింది. ఓకే, ఇది ఎలాగో పోగొట్టుకోవద్దు, ఎవరు చూస్తే చూడని. సెస్లో అన్నాడు కళ్ళజోడు పెట్టుకో, కళ్ళజోడు పెట్టుకో అన్నప్పుడు పెట్టుకోగల నాకు ఒక ధైర్యం వచ్చేసింది. నువ్వు ఇప్పుడు చెప్తాడు నాకు ఈ నగరానికి ఏమైంది విశ్వక్సేన్ పెట్టుకుంటాడు, ఆడ అదే చెప్తాడు, నాకు భయం ఉంటుంది లోపల అని చెప్తే అయినప్పుడు చెప్తాడు నువ్వు అద్దాలు ఎందుకు పెట్టుకుంటావు, రాత్రి కూడా గుడ్డను అని కూడా ఒక డిస్కషన్ ఉంటుంది. నువ్వు చెప్తాడు అదే గుర్తొస్తున్నాడు. నిజమా అంటే భయం, ఆ ఫీల్, ఆ కైండ్ ఆఫ్ ఉన్న వాళ్ళకి అది పెట్టుకుంటే ఎందుకంటే చీకటిగా ఉంటుంది, ఒకసారి పెట్టుకోవాలి. సో ఈ కళ్ళజోడు నేను చెప్తున్నా కదా, నా లైఫ్ చేంజ్ చేసింది. అద్దాలకు కూడా ప్రమోషన్ చేస్తా అసలు ఇలా పెట్టుకొని హలో ఫ్యామిలీస్ వెల్కమ్ టు Telugu-Talks, నేను మీ కుసుమ్ గంజిని అన్నాను. దట్ వెంట్ ఇంకా ఒక హ్యాపీ థింగ్ అనమాట. సో అలా అమ్మాయికి ప్రమోషన్ చేశా, నీకు వస్తే నాకు డబ్బులు అన్నా. ఫస్ట్ టైం ఒక ఇన్ఫ్లుయెన్సర్, అప్పటిదాకా అందరు కొద్దిగా తీసుకునేవాళ్ళు, నీకు వస్తే నాకు ఇయ్యి అన్నా. నెక్స్ట్ డే షీ బాట్ మీ 10,000 రూపీస్. నెక్స్ట్ డేనే 10,000 ఇచ్చింది. ఓకే, మా ఫస్ట్ టైం మనీ ఏంటిది అని చెప్పచ్చో లేదో నాకు తెలీదు. సో అలా స్టార్ట్ అయింది Telugu-Talks. ఇప్పటిదాకా 2,000కు పైగా ప్రమోషన్లు, రైట్? అద్దరు కొట్టేసాను. ప్రతిరోజు 3 చేస్తావు కదా? 3 చేస్తాను. ఎప్పుడు ఫోన్ చేసిన బ్రో ప్రమోషన్ ఉంది బ్రో, ప్రమోషన్ ఉంది బ్రో. ఐ హ్యావ్ కాంటాక్ట్స్. ఒకప్పుడు ఏదైతే కాంటాక్ట్స్ లాగా చనిపోద్దాం అన్నాను, నా ఫోన్లో ఇప్పుడు 2,000 మంది బిజినెస్ ఓనర్స్వి ఉన్నాయి, అండ్ పెద్ద పీపుల్వి. అండ్ నేను ఇట్లా కాల్ కొడితే ఏం కావాలి సార్ మీకు, యూ వాంట్ ఎనీథింగ్, సి దట్స్ వాట్ ఐ ఫౌండ్. అంటే నేను వేరే ఇన్ఫ్లుయెన్సర్స్తో కూడా ట్రావెల్ చేసినప్పుడు నీకు నువ్వు చేసే బిజినెస్ ఓనర్స్కి ఒక ర్యాప్ ఉంటుంది. అంటే ద వే హౌ యూ డిగ్నిఫైడ్గా కంటెంట్ చేస్తాను, వాళ్ళతో కూడా అదే వేలో బిహేవ్ చేస్తావు. ద వే హౌ యూ కమ్ టు ఏ షూట్, నేను కూడా చేయించిన 2-3 ప్రమోషన్స్. ద వే హౌ యూ కమ్, నీ టీమ్ ఉంటుంది, రైట్? అండ్ ద వే హౌ యూ మేక్ ద, నువ్వు పిలిచావు గుర్తుందా? గుర్తుంది. సో అదంతా కూడా ఒక డిగ్నిఫైడ్గా అనిపిస్తుంది. అండ్ దాని తర్వాత కూడా యూ హ్యావ్ దట్ కనెక్షన్ విత్ ద ఓనర్స్. దట్ బిల్డ్స్. అంటే ఇప్పుడు నువ్వు అది చెప్తున్నావు అంటే నాకు అనిపించింది నువ్వు అవన్నీ రూట్స్ అంత స్ట్రాంగ్గా పెట్టుకున్న వాటి ఇదైంది. అండ్ దీంతో పాటు ఈ ఫర్నిచర్ చేస్తూ మిడిల్ క్లాస్ హోమ్స్ అనేది కూడా స్టార్ట్ చేసినావు కదా. అంటే అదొక చిన్న బిట్, బట్ నీకు అంటే మన ఇద్దరం ఎలా ఫ్రెండ్స్, అలా జ్యోతిబాబు అని కలిసాడు, బీటెక్ చదివి రోడ్ మీద ఉన్నాడు, నా అలాగే అనిపించాడు. అప్పుడు మాత్రం అనుకున్నా ఇతని లైఫ్ కూడా మారాలి మనలాగే అని చెప్పేసా. నేను చెప్పినట్టు నేను సక్సెస్ అవుతావు అన్న. బిగ్గెస్ట్ ఫర్నిచర్ షోరూమ్ ఇన్ ద మియాపూర్. ఇప్పుడు అబ్బాయి నేను పార్ట్నర్స్, వాళ్ళ ఫ్యామిలీ అయితే నన్ను ఇప్పుడు ఎత్తు పట్టుకుంటారు. ఐ లవ్ దమ్. అలా నాకు ఒక బిజినెస్ అంటూ ఒకటి ఏర్పడ్డది. ఇప్పుడు అది మొత్తం నీ వీడియోస్ మీద రన్ అవుతుంది. పేజ్ అండ్ 16,000 ఫాలోవర్స్, ఆల్మోస్ట్ మంచి కోట్ల మందికి రీచ్ అయింది. అండ్ హ్యాపీగా ఉన్నాం. ఇంకో నిన్నే అడుగుతుంటా సలహాలు, అది ఎట్లా డెవలప్ చేయాలో చెప్పు, అది ఇది అడుగుతుంటా. సో గ్రేట్. మళ్ళీ ప్రైమ్ టైమ్ మీడియా, ఇప్పుడు మళ్ళీ మీడియాలో పడ్డావు. హ్యాపీ టు సీ దట్ 10 days ఆల్మోస్ట్ 20K ఫాలోవర్స్ అండ్ 2.3 crores మంది చూస్తున్నారు. కొడుతూనే రోజు ఓపెన్ చేస్తారు, 30 వీడియోలు అప్లోడ్ అయింది రోజుకి, చచ్చిపోతారు, నెలంతా చేస్తారు. అండ్ పర్ఫెక్ట్ ప్రైమ్ మీడియా గురించి ఫస్ట్ థింగ్ నేను ఈ పాడ్కాస్ట్ చెప్పాల్సింది, ఫస్ట్ థింగ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ యూ లోకేష్. నీ నుంచి నేను కొన్ని నేర్చుకున్నా, నాకు తెలియదు నీకు తెలియదు నేర్చుకున్నాను లేదు, ఇప్పుడు చెప్పాలి. ఫస్ట్ థింగ్, నీలో ఒక ప్రాసెస్ ఆఫ్ వర్కింగ్ నేర్చుకున్నా. లోకేష్ దగ్గర ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక నీట్గా ఉంటాడు. అండ్ నీ దగ్గర తప్ప నేను ఎవరి దగ్గర టైం స్పెండ్ చేయను, నీకు తెలుసుగా. నన్ను పిలవాలంటే వాళ్ళు 25,000 పే చేయాలి. సారీ, చెప్పిన
నేను ఎన్నిసార్లు కాల్ చేసినప్పుడు నువ్వు మళ్ళీ చేస్తావు, నేను బిజీ ఉంటా, నేను షూట్లో ఉంటా, నేను నీకు చేసినప్పుడు నువ్వు షూట్లో ఉంటావు. నేను అన్న ఒకసారి నేను సార్తో ఉన్నప్పుడు కుసుమ్ ఇట్స్ బెటర్ దాట్ ఏం చేస్తానంటే ఈ రోజు నైట్ స్లాట్ బుక్ చేసుకొని నీకు పైసలు పెడతాము, మాకు వచ్చి వీడియో చేయాలని 3 గంటలు ఇస్తా వచ్చాము, అది ఇచ్చేయి, ఆ 3 గంటలు నీతో మాట్లాడతాను అంటే దాట్ బిజీ. ఐఎమ్ హ్యాపీ టు సీ దాట్ యూఆర్ దట్ బిజీ. లైఫ్ లో బిజీ ఉండాలి, ఖాళీగా ఉన్నామంటే నో. అండ్ ఆ బిజీ ఉండాలి అండ్ ఎప్పుడు కలిసిన నీతోటి అండ్ దిస్ అ టైం అనుకో వీ హ్యావ్ సమ్ క్వాలిటీ డిస్కషన్, వెరీ క్వాలిటీ డిస్కషన్, కట్ టు కట్ ఎడ్జ్లో డిస్కషన్స్ ఉంటాయి. అండ్ యాజ్ వీఆర్ ఇన్ ద సేమ్ ఫీల్డ్ ఆఫ్ బిజినెస్, ఫీల్డ్ ఆఫ్ మీడియా దాంట్లో ఉండేసరికి లైక్ ద క్రిస్పీ కాన్వర్సేషన్ విల్ బి దేర్. మేబీ మన ఇద్దరం కూర్చొని 3 రోజులు కూర్చోబెడితే ఆయనకు అర్థం కూడా మనం ఏం మాట్లాడుతున్నాం. నిజంగానే కదా, దట్ విల్ బి సమ్వేర్ సంథింగ్ సేమ్. నీ లైఫ్ కూడా ఇంతే ఉంది కదా, స్టెప్ బై స్టెప్ ఘోరంగా పైకి వెళ్తూనే ఘోరంగా పడతాం లేస్తాం హ్యాపెనింగ్. ప్రైమ్ టైమ్ మీడియా, యా దిస్ ఐడియా నీ పక్కనే ఆఫీస్ తీసుకున్నప్పుడు ఐ ఫెల్ట్ హ్యాపీ. ఓకే, పక్కనంటే దిస్గా వాకబుల్ డిస్టెన్స్ మన ఇద్దరు. దీనికి మాత్రం ఇప్పుడు నాకు ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళకి ఐ విల్ బి ఆల్వేస్ థ్యాంక్ఫుల్. దే ఆర్ పార్ట్నర్స్ ఉన్నారు, మనోజ్ అని, రవి సార్ అనేసి ఇలా ఉన్నారు. అంటే మనోజ్ అన్న నన్ను నమ్మాడు. నేను ఒక ఐడియా చెప్పాను, ఆయన చేయరా అన్నాడు. అండ్ నౌ ఈ పాడ్కాస్ట్లో చెప్తున్నా కదా లోకేష్, బై నెక్స్ట్ ఇయర్ విల్ బీ ద బిగ్గెస్ట్ మీడియా హౌసెస్. నువ్వు దాంట్లో ఉంటావు, నేను ఉంటాను, అండ్ వీ హ్యావ్ టు వర్క్ టుగెదర్. నీకు తెలియకుండా అయితే ఏది చేయను నేను, అండ్ అన్నీ చూపిస్తా కూడా. సో వీఆర్ మేకింగ్ ఇట్. అండ్ నేను స్పీడ్గా వెళ్తున్నాం. నువ్వు రోజుకి 30 పోస్టులు పెట్టినప్పుడు అర్థమైంది. అండ్ ఇంకా తెలిసి నీకు అన్నీ చెప్పే చేస్తాను నీకు. సో హ్యాపీలీ గోయింగ్ వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ టు గెట్ అ ఫ్రెండ్ ఇన్ ద సేమ్ మైండ్ సెట్, సేమ్ థింకింగ్. అండ్ దీంతో పాటు రీసెంట్గా వాట్ వీఆర్ థింకింగ్ అబౌట్ ద రైస్ బ్యాంక్ ఇండియా, కరెక్ట్, విచ్ ఇస్ ద క్రేజియస్ట్ కాన్సెప్ట్. లైక్ ఐఎమ్ మ్యాడ్ ఆన్ దిస్. అంటే లిటరల్లీ నాకు అదే చెప్పిన, చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి చేయాలని ఉంటుంది. నీకు ఒకటి ఉంది, నువ్వు ఆల్రెడీ ఎంజాయ్ పెట్టినావు, నేను ఎంజాయ్ పెట్టినా, పడ్డం లేచినాం, ఇది మనతో కాదని పాయింట్. బట్ మనమున్న బిజీ లైఫ్లో కూడా మనం ఏదో ఒక ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయొచ్చు అనే పాయింట్లలో వెన్ యూ సెట్ దట్ ఐడియా క్రేజీ. అంటే నీ దగ్గర ఉందన్నావు అండ్ యూ సెట్ దట్ we together will do this. 100%. I thought that you and me can only do this. Nobody can do it. I was thinking, అరే అవును కదా, కరెక్టే, మంచి ఐడియా, లెట్ మీ ఆల్సో జాయిన్ అనే పాయింట్లో ఉండే. అండ్ దాని గురించి ఇప్పుడు చూసి ఆడియన్స్ ఎక్స్ప్లెయిన్ నాకు తెలుసు, బట్ నువ్వు స్టార్ట్ చేసినావు కాబట్టి ఐ వాంట్ యూ టు సే. సో రైస్ బ్యాంక్ ఇండియాని మనము ఎప్పుడైతే నాకు 2012లో బియ్యం లేవు తినడానికి పిల్లలకి, ఆ రోజు వాళ్ళని ఎవరిని అడగాలో కూడా తెలియదు. అండ్ నీకు ఎందుకు ఇవ్వాలరా, నువ్వు ఇంత చిన్న వయసులో తెలియలేకుండా పెడతావా, నువ్వు సంపాదించుకోలేవా అన్నారు. బట్ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇప్పుడు మన ఇద్దరమే మనకున్న సర్కిల్లో వీ కెన్ రైజ్. డబ్బులు అడిగితే ఎవరు డబ్బులు అడగద్దు అనే ఫస్ట్ కాన్సెప్టే రైస్ బ్యాంక్ ఇండియాది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే కదా, అంటే నేను కూడా మన కాన్వర్సేషన్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడైనా సరే ఇప్పుడు ఆర్ఫనేజెస్ పెట్టినప్పుడు కానీ ఎన్జిఓ యాక్టివిటీస్ చేసినప్పుడు డబ్బులు అడిగితే ఎట్లా చూస్తున్నారంటే సొసైటీ, అరే డబ్బులు మన దగ్గర నుంచి తీసుకొని ఇటు తింటున్నాడు అనే కాన్సెప్ట్ లేక పోతుంది తప్ప హెల్ప్ చేస్తున్నాడు పాయింట్ కాదు. ఇది ఒక బిజినెస్ అయిపోయింది. వీడు డబ్బులు తీసుకునేదే వాడు వెల్ సెటిల్ చేసుకోవడానికి, పిల్లల్ని చూపించి డబ్బులు తీసుకుంటున్నాడో లేకపోతే ముసలిని చూపించి డబ్బులు తీసుకున్న పాయింట్ ఉండే. నేను అన్నాను నీకు అదే డబ్బులు అనే కాన్సెప్ట్ ఉండొద్దు, కానీ హెల్పింగ్ అనేది జరగాలి. ఇది ఎట్లా చేయొచ్చు అనే పాయింట్ నేను చెప్పిన ఐడియా. కరెక్ట్. సో రైస్ బ్యాంక్ ఇండియా వచ్చేసి మనము ఫస్ట్ ఇండియా వైడ్ చేస్తున్నాం. ఎలా చేయబోతున్నాం అంటే వీ విల్ డిస్ట్రిబ్యూటింగ్. ఎవరికైతే బియ్యం కావాలో జస్ట్ మన వెబ్సైట్ కానీ మనకు కానీ మెసేజ్ కానీ పెడితే వీ విల్ సప్లై దట్. గుడ్. ఎలా సప్లై చేస్తాం, మనకున్న కాంటాక్ట్స్లో ప్రతి ఒక్కరిని పుల్ చేసుకొని హెల్ప్ చేసుకుంటూ ఒకరినొకరు ముందుకెళ్తుంటాం. అండ్ మేజర్ థింగ్ ఏంటంటే ఇండియాలో రైస్ ఈజ్ ద మెయిన్ ప్రోడక్ట్. ఇక్కడ ఏంటంటే బియ్యం అన్నం తిండి లేక చచ్చిపోతున్నారు. తిండి ఒక్కటి ప్రొవైడ్ చేస్తే వాడు బతుకుతాడు. సో ఆ మేజర్ కాన్సెప్ట్లోనే నేను ఆ రోజు చనిపోతానికి వెళ్ళింది ఎందుకు, తిండి పెట్టలేకపోతున్నానని, స్కూల్కి పంపలేకపోతున్నానని కాదు. ఎగ్జాక్ట్లీ ట్రూ. సో తిండి పెట్టగలిగితే మనం, వాడు 4 రోజులు బతికాడంటే 3 రోజులు వాడికి తెలివి వస్తుంది. అలా చాలామంది ఫ్యామిలీస్ చనిపోతున్నారు. అండ్ ఇండెక్స్ కూడా అదే చెప్తుంది, కొన్ని కోట్ల మంది చనిపోతున్నారు. సో మనము రైస్ బ్యాంక్ ఇండియా ద్వారా వీ కెన్ డూ మిరాకిల్స్. అండ్ ఫస్ట్ ఫేజ్లో 1000 రైస్ బ్యాగ్స్ పంచుతున్నాం మనం. సో సెకండ్ ఫేజ్ అనేది విల్ డిస్కస్, విల్ గో ఫర్దర్. సో వెరీ సూన్ లాంచ్ అయిపోతుంది. నాకు తెలిసి ఇది రిలీజ్ అయ్యే టైంకి అయిపోతుంది ఆల్మోస్ట్. అంటే ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే, రైస్ బ్యాంక్ ఇండియా వాట్ ఎవర్ ఇట్ ఇస్ ప్లాన్ ఈస్ సంథింగ్ దేర్
వీ వాంట్ టు డొనేట్ రైస్. ఎవరైతే ఏదైతే హెల్ప్ చేద్దాం అనుకుంటారో వాళ్ళు రైస్ మేబీ 1 kg 10 kg 20 kg whatever. వీ వోంట్ యాక్సెప్ట్ మనీ అనేది తీసుకోము. వీ యాక్సెప్ట్ ఓన్లీ రైస్. కరెక్ట్. అండ్ అంటారు కదా చిన్నప్పటి నుంచి కూడా నేను ఏం చూస్తున్నానంటే ఎక్కడైనా గుళ్ళల్లో ఏమైనా పూజలైనా లేకపోతే ఇప్పుడు అన్నదానాలైనా వినాయక చవితి దగ్గర ఉండొచ్చు, ఎక్కడైనా వచ్చినా కూడా మా మమ్మీ ఒకటే అంటుండే, పైసలు ఇవ్వద్దు, రైసో పప్పు ఉప్పు ఇవ్వాలంటుండే. అది ఎంతో మంది తింటారు, వాళ్ళకి కడుపుకి వెళ్తుంది అనే పాయింట్. బికాస్ వీ డోంట్ నో మనీ నిజంగా వీళ్ళు పెడతారా లేదా నిజంగా ఆ థాట్ ప్రాసెస్ ఉంటుంది. సో మనం కూడా దానికి అగెనిస్ట్ కాబట్టి రైస్ డెఫినెట్లీ అది ఒక నీడీ పర్సన్స్కి వెళ్తుంది. అంటే అన్నదానంకి మించిన దానం లేదు. అండ్ ఇంకోటి, ఇండియాలో పచ్చడితో అన్నం తింటారు, వాటర్ పోసుకొని తినొచ్చు, పెరిగేసుకొని తినొచ్చు, పక్కనోడు కూర అయినా ఇస్తాడు. మనం ప్రొవైడ్ చేయాల్సింది ఏంది, మేజర్ సబ్జెక్ట్ రైస్. అతనికి మనం అది ప్రొవైడ్ చేయగలిగితే, అండ్ ఆల్మోస్ట్ చాలా మంది లేని వాళ్ళు రైస్ పాపం ఇబ్బంది పడుతూ ఉంటారు, ఏవేవో తింటుంటారు. సో గవర్నమెంట్స్ ఎట్లాగో రేషన్ షాప్స్ అని పెట్టారు కదా, ప్రైవేట్ ఆర్గనైజేషన్గా మనం ఇండియాలో రైస్ బ్యాంక్ ఇండియా అని పెట్టచ్చు. సో దిస్ అ ప్రాసెస్ వేర్ ఎవరైతే డొనేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు అంటే వాళ్ళు మనకి రైస్ని పంపించాలి. కరెక్ట్. టు అవర్ గోడౌన్స్, మన గోడౌన్స్కి లేదా సెంటర్స్ ఉంటే అక్కడ వాలంటీర్ కలెక్ట్ చేసుకుంటాడు, అక్కడే అతనితోనే డిస్ట్రిబ్యూట్ చేయించవచ్చు. ఓకే. సో ప్రతి ఏరియా వాళ్ళు మనం కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ 2 ways. మన రైస్ బ్యాంక్లో ఉన్న వాళ్ళు డోనర్ రైస్ ఇస్తాడు, లేని వాళ్ళు మనకి ఏమైనా కాంటాక్ట్ అవుతే వాళ్ళకి రైస్ వెళ్తుంది. అంతే. ఇట్స్ మీడియేటర్. దట్స్ పర్ఫెక్ట్. దీన్ని మనం డిజిటల్ ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకొని జనాలకి అవేర్నెస్ ఇస్తాం. రైట్, గ్రేట్, క్రేజీ. సో దీన్ని ఎట్లా తీసుకెళ్దాం, ఎట్లా స్టార్ట్ చేద్దాం, ఎప్పుడు స్టార్ట్ చేద్దాం చెప్తే స్టార్ట్ చేసుడే స్టార్ట్ అయిపోయినట్టు. ఇంకా నువ్వు నేనే కాబట్టి చేసాను. రైట్. సో మనం కాల్ అవుట్ కూడా ఇవ్వచ్చు, మనం చూసేవాళ్ళు ఎవరైతే దీంట్లో వాలంటీర్షిప్ చేయాలనుకుంటే యూ కెన్ బీ ద వాలంటీర్. యా, ఇప్పుడు యాజ్ ఇన్ఫ్లుయెన్సర్, యాజ్ అ బిజినెస్ ఓనర్, యాజ్ అ మీడియా ఛానల్, యాజ్ ఎన్జిఓ, అగైన్ సో మెనీ డొమైన్స్. దాని పక్కన పెడితే ప్రీమియంలీ అంటే ప్రాబబ్లీ నోయింగ్ యాజ్ ఇన్ఫ్లుయెన్సర్. ఇన్ఫ్లుయెన్సర్ లైఫ్ స్టైల్ చాలా మంది చాలా రకాలుగా అనుకుంటారు. అంటే మనం కూడా చూస్తున్నాం వీడియోస్లో వాళ్ళ లైఫ్ స్టైల్. ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఒక వీడియో తీసినాడు, చూసి లాస్ట్ ఒక వీడియో వస్తుంది బ్రో, లిటరల్లీ అక్కడ కార్ షోరూమ్ పోతాడు, కార్ ఇన్ఫ్లుయెన్సర్ కార్ కూడా ఇచ్చు, ఇది మెంటల్ గా ఫిక్స్. లేదా మాల్దీవ్స్ పోతాడు, బాలికి పోతాడు, పటాయా పోతాడు, వీడియోలు పెడతాడు, ఎంత ఉందా పైసలు పాయింట్. వాట్ ఇస్ ద రియాలిటీ నిజంగా ఇన్ఫ్లుయెన్సర్ దానిలోకి వస్తే? వాట్ ఇస్ ద ప్లస్ మైనస్? సో నేను ఫస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ అయినాక నన్ను అంత కామన్ పబ్లిక్ గుర్తుపడుతుంటారు. ఎందుకు, వాళ్ళు టీవీ యాడ్, సైకిల్ యాడ్, బండి యాడ్, ఏవో యాడ్స్ అన్ని ఉంటాయి కదా, ఇలా గుర్తుపడతారు. సో చాలా మంది, కొంతమంది డాన్స్లు వేస్తారు, కొంతమంది స్పీచెస్ చెప్తారు, ఇవి ఉంటాయి కదా. పాపం మనీ వస్తాయి అని మోసపోద్దు ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే. ఫస్ట్ అది మేజర్. చాలా మంది దీంట్లోకి మనీ వచ్చేస్తాయి, వెళ్ళడము ఫుల్ ఫేమస్ అయిపోతాం, డబ్బు ఆటోమేటిక్ వస్తుంది అనుకుంటారు కదా. రూపాయి రాదు. అండ్ యూట్యూబ్ రెవెన్యూ తగ్గిపోయింది ఇప్పుడు. ఎగ్జాక్ట్. ఫేస్బుక్ తెలియదు ఒక దాంట్లో కాంపిటీషన్. వ్యూస్ చూస్తే 2 million 3 million ఉంటాయి, నీకు రెవెన్యూ రాదు. సో ఇలాంటప్పుడు మీరు 2 jobs ఉన్నవాళ్ళు, అంటే ప్రీవియస్గా మీకు ఏదైనా ఉండి దీంట్లోకి రండి, లేకపోతే రాదు. లేదా పిచ్చ కిక్యాస్, నేను నా టాలెంట్ ముందు ఎవ్వరు అసలు భూమి మీదే పనికిరారు అనుకుంటే కంపల్సరీ రావాలి, వాళ్ళని ఆదరిస్తారు. అండ్ ఏదైనా ప్రమోషన్స్ చేస్తే డబ్బులు ఇస్తారు. ఢిల్లీ అటు పక్క బాగా ఇస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే చాలా మినిమల్. ఒకవేళ హైయెస్ట్ తీసుకుంటే దాంట్లో నేను ఉండొచ్చేమో నేను అనుకుంటున్నాను. సో ఇలా ఉంటుంది. కానీ లైఫ్లో నాకు ఒక వియర్డ్ ఇన్సిడెంట్. సినిమాలో కూర్చున్న చీకట్లో, సినిమా థియేటర్లో ఒకడు, అన్న ఎంత సంపాదిస్తావు అన్నాడు. ఒరే ఈ చీకట్లో నీకు ఇంకే క్వశ్చన్ సరిపోలేదా అన్న? తర్వాత చెప్తాలే అన్న. చెప్పన్నా నేను కూడా వస్తా అంటున్నాడు. అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, విచిత్రంగా ఉంటాయి. అండ్ మా అమ్మకి నేను అంత ఫేమస్ అని తెలియదు. ఒకసారి నైట్ 11 o'clockకి ఛార్జింగ్ పెట్టుకొని నార్కెట్పల్లిలో అన్నం తింటున్నాను నేను. ఒక 10 మంది మా వైపే వస్తున్నారు. మా అబ్బాయి ఏం తప్పులు, మా అబ్బాయి ఏం చేశాడు, మా అబ్బాయి ఏం చేశాడు, ఎందుకు వస్తున్నారు మీరు అంటుంది. నేను వెళ్ళొచ్చు, మీ అబ్బాయి వేయడమ్మా, మీ అబ్బాయి వేయడమ్మా అని అడిగారంట. మా అబ్బాయి ఎందుకు, వాడు మారిపోయాడు వాడు ఏం చేయడు, వాడు మారిపోయాడు అంటే కుసుమ్ సార్ ఉంటాడు కదా, కుసుమ్ సారే ఇప్పుడే వస్తాడు, వచ్చాను. నాన్న నిన్ను అడుగుతున్నారు అంటే, అన్న వీడియోస్ చూస్తామన్నా అంటే మా అమ్మ ఎందుకు వచ్చారు వాళ్ళు అంటుంది. స్టిల్ ఆమెకు తెలియదు. సో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. అండ్
చుట్టాల్లో కానీ అంత బాగుంటుంది. కొద్దిగా వెళ్తే కొద్దిగా ట్రీట్మెంట్ వేరుంటుంది. అండ్ ఒకసారి అది అందరు అనుభవించాలి. How they see you, how they receive you, there will be something different. 100%. And they love you. ఉన్న దానిలో you will have some kind of value. 100%. కానీ ఛాలెంజెస్ అంటే వచ్చిన ప్రతి ఒక్కరు కాదు కదా అది. ఆ ఫేమ్ కూడా ఒకప్పుడు ఈజీ ఉండే, కాంపిటీషన్ తక్కువ. ఎగ్జాంపుల్ నేను ఒకసారి బాబిక్యూ నేషన్లో ఫ్యామిలీతో లంచ్ చేస్తున్నాను. ఒక అతను సీరియస్గా అరిచాడు, నీ వల్ల నేను మోసపోయాను రా అన్నాడు. ఇట్లా మోసపోయావా? నేను నాకేం స్టన్ అయిపోయా. ప్రతిసారి హాయి సెల్ఫీ ఉంటుంది కదా, ఫస్ట్ టైం అతను అరిచాడు. అందరు నా వైపే చూసారు. వచ్చి నీ వల్ల మోసపోయాను, వీడు మీ కొడుకేనా, వీడు వీడియోలు చేస్తాడు, ఇంకోసారి చేయొద్దని చెప్పు అన్నాడు. ఏమైందన్నా అన్న, నువ్వు ఫ్లాట్ 54 లక్షలకు వస్తున్నావు, వాడు 3 లక్షలు ఎక్స్ట్రా వేస్తున్నాడు, చెప్పాలి కదా వీడియోలో, నేను విశాఖపట్నం నుంచి వచ్చాను అన్నాడు. అన్న సారీ అన్న, ఏం జరిగిందో చెప్పన్నా, నువ్వు ఫోన్ చేసి వాడికి చెప్పన్నాడు. ఎమ్మటే ఫోన్ చేసి ఏంటన్నా ఇది ఇట్లా చేస్తున్నారంట అని వాడికి 3 lakhs తీపిచ్చేసి ఆ 54 lakhs కన్నా నువ్వు వెళ్ళు అని అన్ని. దట్స్ హౌ యూ. ఒకసారి చిరంజీవి లైన్లో నిలబడితే ఒక ఆయన ముందుకెత్తికి వెళ్తున్నాడు, అలాంటి సిచ్యువేషన్ నేను ఫేస్ చేశాను. మా మమ్మీ డాడీ ఫస్ట్ టైం చూసారు. ఇది చాలా డేంజర్ ఫీల్డ్. అంటే ఇప్పుడు ఇది కూడా మొన్న మనం ఇద్దరము లైక్ వి వేర్ గోయింగ్ ఫర్ ద డిన్నర్కి వెళ్ళాం. అవును, ఆ రోజు యూ మేడ్ ఎ వీడియో ఆన్ సమ్ ఐరన్ రిలేటెడ్. కరెక్ట్. ఐరన్ డోర్స్. కెన్ వి డిస్కస్? యా, వి కెన్ డిస్కస్, నో ప్రాబ్లం. సో ఐరన్ డోర్స్ గురించి వీడియో చేసాను. ఇప్పుడు మనమేమో వాళ్ళ బ్రాండింగ్ నువ్వు వీడియో ప్రమోషన్ చేసినావు అండ్ యూఆర్ కీపింగ్ యువర్ మొబైల్ అసైడ్. నేను నా మొబైల్ పక్కకు పెట్టినా, వీఆర్ డిస్కసింగ్. మొబైల్లో మెసేజ్ వస్తున్నాయి, టిక్ 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 నోటిఫికేషన్ వస్తున్నాయి. ఏంది బ్రో అంటే, ఒక వీడియో వదిలిన బ్రో దాందే అని చెప్పాను. ఓకే, బట్ ది వర్స్ ఫేస్ట్ అది మాట్లాడుతూ యూఆర్ సేయింగ్ దాట్ బ్రో తిడుతున్నారు బ్రో అందరూ. అంటే లైక్ కార్పెంటర్ వర్క్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ, నువ్వేమో ఐరన్ డోర్లు పెట్టమని చెప్తున్నావు, మరి మా పరిస్థితి ఏంద్రా అది ఇది అని చెప్పేసి. అండ్ నువ్వు బయటికి రారా చూసుకుంటాం నిన్ను. ఇలాంటి థ్రెట్స్ కూడానా అసలు? అంటే ఘోరంగా ఉంటాయి. బ్యాక్ సైడ్ అంటే అసలుకి దీని గురించి కంటెంట్రేషన్ అందరు ఫ్రంట్ సైడే చూస్తున్నాం, దీని బ్యాక్ సైడ్. దీనివల్ల వేరే వాళ్ళకి అది ఆపోజిట్గా వెళ్తే వాళ్ళు మన ట్రిగర్ కూడా చేస్తారు. అంటే వాడు ఇప్పుడు ఇంతకుముందు మీ మమ్మీ వాళ్ళు ఉన్నప్పుడు 4 వస్తున్నారంటే వాడు ఫ్యాన్ అయి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, లేదా వాడు నేను అపోజిషన్ అయి అంటే వీడియో చూసి ఏదైనా కొడతాడో లేదో కూడా ఆ భయం కూడా ఉంటుంది. ఇప్పుడు మన ఇద్దరిది షాప్స్ ఉన్నాయి, నీ పక్కన చేసా బాగా వస్తుంది, నీకేమో డబ్బులు తక్కువ ఉన్నాయి, పెట్టుకో ఆర్ ఇంట్రెస్ట్ లేదు, అప్పుడు నా మీద నీ కోపం ఉంటుంది కదా. అలా ఐరన్ డోర్స్ శత్రు అయిపోతాం 100%. ఇప్పుడు కార్పెంటర్స్, మాక్సిమం కార్పెంటర్స్కి నేను అంటే హేట్ రేట్ ఉంటుంది. నా తప్పు కాదు అది, నేను ఉన్నది చేశాను, వాళ్ళకి సారీ కూడా చెప్తాను ఎప్పటికీ. సార్ మీ వర్క్ మీదే, వీళ్ళది వీళ్ళదే, బట్ నాకు వచ్చిన ఆపర్చునిటీలో నేను చేశాను. సో అలా నాకు మొన్న 530 మెసేజెస్ వచ్చినాయి. ఆ రోజు ఉన్నారు కదా, ఐ ఫెల్ట్ వెరీ అంటే వియర్డ్ అసలు. అది చూసినాక అట్లా మెసేజ్ చూసినాక నెక్స్ట్ అసలు మళ్ళా అవన్నీ మర్చిపోయి మళ్ళీ ఇంకో కొత్త వీడియో తీయాలంటే ఎంత గట్స్ ఉండాలి. రిస్క్ చేస్తున్నట్టే, చాలా రిస్క్, చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ చూసింగ్ ఆఫ్ ఏ ప్రోడక్ట్ అయితే చేస్తున్నావో అది కూడా జాగ్రత్తగా, మాట్లాడే ప్రతి మాట అన్ని అబ్జర్వ్. నేను ఆ రోజు ఏమన్నానంటే, కార్పెంటర్స్ ఇల్లంతా ఖరాబ్ చేస్తారేమో అన్నాను, ఒక్క వర్డ్. 500 యూనియన్ మెంబర్స్ నుంచి మెసేజ్లు నాకు, నీ భార్య, నీ కొడుకు, మీ మమ్మీ డాష్ డూష్ డమాల్ డాష్. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఎవరైతే దీంట్లోకి వస్తున్నారో ఏది పడితే అది చేయకూడదు, ఏది పడితే అది అవ్వకూడదు. ఈవెన్ కొన్ని కంప్లైంట్స్ అవుతాయి, పోలీస్ స్టేషన్స్కి వెళ్తారు కొన్ని, లేదా వాళ్ళే వస్తారు మన ఇళ్ళకి కనుక్కొని వస్తారు, లేదా నువ్వు బయటికి వెళ్తావు, నీ ఆఫీస్ తెలుసు వాడికి, నువ్వు ఎక్కడ ఉంటావో తెలుసు, అన్నీ తెలుసు, జస్ట్ నీ లక్ అనమాట. లేదా చూస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు. సో జాగ్రత్తగా ఉండాలి ఇన్ఫ్లుయెన్సర్ అనేవాళ్ళు. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే. చాలా రోజుల తర్వాత మళ్ళీ అట్లీస్ట్ పోడ్కాస్ట్ ఒక గంట టైం మాట్లాడడానికి. ఐఎమ్ సో హ్యాపీ. నీతో ఎప్పుడు సేపు అయినా మనం 5 minutes అని కలుస్తాము, అది 1.5 hour అయితే ఇద్దరం పరిగెడతాం మళ్ళీ. నువ్వు వెళ్ళిపోవాలి, నేను వెళ్ళిపోవాలి. బట్ ఈ రోజు అయితే మాక్సిమం మన ఆడియన్స్కి ఏమన్నా హెల్ప్ అవుద్దాము. ఎగ్జాక్ట్లీ, ట్రూలీ హెల్ప్ అవుతుంది. ఎందుకంటే సో మెనీ జర్నల్స్ ఇన్ యువర్ లైఫ్. చాలా మంది ఫస్ట్ చూసేసి లైఫ్ ఇక్కడనే అనుకుంటారు, కానీ దే డోంట్ నో వాట్ ఈస్ ఇన్ ద ఫ్యూచర్. కరెక్ట్. నేను అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నా. ప్లీజ్. థింగ్ ఏంటంటే, మీ లైఫ్ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, లాస్ట్ ఫేజ్ దాకా చూడండి. అండ్ అది వెయిట్ చేయండి. మీ పేరెంట్స్, పిల్లలు, లేకపోతే మీ వైఫ్, మీరు గన్ షాట్గా నేను షూర్ షాట్గా హీరో అవుతా అనుకుంటే మాత్రం కొట్టండి.
లేదు నాకు అవ్వదంటే డ్రాప్ అయిపో. నీకు తెలుసు అది ఇన్సైడ్. లోపల కూడా చెప్తాడు. నేను లవ్ ఫెయిల్ అయినప్పుడు మా మమ్మీ మా డాడీ అన్నారు, బ్యూటిఫుల్ గర్ల్ని తెచ్చి పెళ్లి చేస్తాం మీకు అన్నాడు. అంత లేదు, దానికంటే అంత బ్యూటిఫుల్ ఉంటుందా? ఐ గాట్ ఎ బ్యూటిఫుల్ వైఫ్, బ్యూటిఫుల్ కిడ్. మొన్న చూసాను గుండుగాడు అద్దరిపోతాడు వాడిని చూస్తే లైఫే, అరే ఇదంతా మర్చిపోతాం లో, ఈ స్ట్రెస్ అంతా మర్చిపోతాం. సో అదొక చిన్న పార్ట్. అండ్ అదే గర్ల్ ఫ్రెండ్ వెళ్ళి వదిలేసింది కదా, ఇప్పుడు నా వైఫ్ లగ్జరీ. ఎక్కడికి వెళ్ళినా మా హస్బెండ్ చాలా ఫేమస్ అండి, హాయ్ చూడు. సి దట్స్ హౌ ద పీపుల్ యూ ట్రస్ట్. అది ట్రస్ట్ చేయండి. మా పేరెంట్స్ చూడండి, అందరు తిట్టారు, వాడు గాలోడు, వాడు డబ్బులు వేస్ట్ చేస్తాడు, వాడు అక్కడికి వెళ్ళాడు అంతా టైం వేస్ట్ చేసుకున్నాడు, రూబిక్స్ అంటాడు కొద్దిసేపు, జాబ్ అన్నాడు కొద్దిసేపు, అది చేయలే, వరల్డ్ రైడ్ అని చెప్పి 2 సంవత్సరాలు తిరిగాడు, వేస్ట్ చేశాడు, చదువు అని చెప్పి అన్ని 6 ఎకరాలు 10 ఎకరాలు అమ్మిచ్చేశాడు, ఇంతమంది తెలిసి వీడు ఇంకా సెటిల్ అవ్వలేదు, వేస్ట్ గాడు వీడు. మా పేరెంట్స్ని అయితే తిట్టని వాళ్ళు లేరు. మీకు ఒక విషయం చెప్పిన, రోజు అందరు నన్ను తిట్టిన వాళ్ళందరూ సాయంత్రం టీవీలో నా వీడియోసే చూస్తారు. సింపుల్ యాజ్ దట్. రోజు వాళ్ళకి ఎట్టుపోయినా కనపడతాను, ఎందుకంటే రోజుకు 100 వీడియోలు వదులుతాను నేను. వాళ్ళు తప్పించుకోలేరు నన్ను. అదేదో డైలాగ్ ఉంటుంది కదా, అది గుర్తురాట్లేదు నాకు, ఎక్కడ పోయినా నేను ఉంటాను, ఎక్కడ పోయినా వినపడతాను. దాట్ ఈస్ హౌ లైఫ్ విల్ టర్న్. సో లోకేష్కి మంచి స్టూడెంట్స్ అందరు చూస్తుంటారు కదా, వాళ్ళందరికీ ఇది ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి. ఇన్స్పిరేషనో కాదో నాకు తెలియదు బ్రో, నేనైతే నాకు నచ్చింది బతికాను. అండ్ రిగ్రెట్తో మాత్రం చచ్చిపోకండి. సూపర్ సూపర్. ఇట్స్ నాట్ అబౌట్ దట్, లైక్ ఐ ఫెల్ట్ ఇట్స్ ఎ ట్రూ ఇన్స్పిరేషన్. అంటే అందరు ఒకటే చోట ఇంకా ఏదైనా అయిపోతే ఇదే ఇంకా డెడ్ ఎండ్ అనుకుంటారు, కానీ దాని తర్వాత అసలైన లైఫ్ మొదలు పడుతుంది, అప్పుడు చూస్తారా. అండ్ ఏజ్ ఇస్. అండ్ లోకేష్ ఈ రోజు కూడా నేను బాగున్నానని చెప్పట్లే, నాకు నిన్న 20 lakhs కావాలి, తల బద్దలు అవుతుంది, ఏం చేయాలి అని. ఒక్కసారి వస్తాయి ఉంటాయి, బట్ దట్స్ హౌ యూ హ్యాండిల్ ఇట్. దట్స్ హౌ యూ, నీ పొద్దున్నే నీ స్టాఫ్ నేను చూస్తుంటారు, ఈడేంటి నిన్ను బట్టి వాళ్ళు నడుస్తుంటారు. సో యూ హ్యావ్ టు ఫైట్ టిల్ యువర్ డెత్. సో నేమే పేరు ఎంత సంపాదిస్తావు అది, అందుకంటే. థ్యాంక్ యూ వన్స్ అగైన్ వచ్చినందుకు, అండ్ మా ఆడియన్స్కి ఇంతమంది వాల్యూ యాడ్ చేసాను, రైట్? సో గైస్ చూసారు కదా ఈరోజు పాడ్కాస్ట్. లైక్ అంటే నేను చూసిన దాంట్లో సమ్ ఆఫ్ ద రా స్టోరీ ఇది. అన్నీ ఉంటాయి, అప్స్ డౌన్స్, సో మెనీ రిగ్రెట్స్, సూసైడ్లు ఉంటాయి, ప్రెషర్స్ ఉంటాయి, బ్యాంక్ క్రప్స్ ఉంటాయి, సో మెనీ థింగ్స్. సో ఇప్పుడు ఎవరెవరైతే 20s ఉన్నారో, లైక్ టీనేజర్స్ ఉన్నారో, ఏదైనా ఒక ఛాలెంజ్ రాగానే, ఏదైనా ఒక బిగ్గెస్ట్ థింగ్ ఫియర్ వచ్చినప్పుడు, ఇంకా అయిపోయింది మా పని అని చెప్పేసి డోంట్ గో. బికాస్ ఈరోజు నేను ఒక కాలేజ్కి వెళ్ళిండే ఫర్ ఏ సెమినార్కి వెళ్ళిండే. అండ్ ద హెచ్ఓడి ఓవర్ దే షీ వాస్ టాకింగ్ అబౌట్, నేను లోపలికి వెళ్ళేటప్పుడు ఆమె నాకు చెప్పింది, అడిగిన అసలు ఈరోజు నా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ కాలేజ్ అంటే, సార్ ఐఎమ్ పర్టికులర్లీ లుకింగ్ ఓన్లీ ఫర్ సూసైడ్స్ గురించి మాట్లాడండి, జస్ట్ ఫర్ అట్లీస్ట్ 10 minutes. లిటరల్ ఐ వాస్ షాక్, సూసైడ్స్ గురించి మాట్లాడడం. ఎస్ సార్, వీ సా యువర్ వీడియోస్ ఇన్ ఇన్స్టాగ్రామ్, ఇన్ యువర్ లోకేష్ టాక్స్, యు ఆర్ టాకింగ్ అబౌట్ సూసైడ్స్ అండ్ వీ వాంట్ దట్ కైండ్ ఆఫ్ మోటివేషన్. ఎందుకు ఈ ఏజ్లో? వాళ్ళ కాలేజ్లో లిటరలీ లైక్ లాస్ట్ ఇయర్లో లైక్ 12 to 20 members చనిపోయారంట సూసైడ్ చేసుకొని. ఎందుకు రీజన్స్ అంటే, ఒకటేమో లవ్ ఫెయిల్యూర్, ఆబ్వియస్లీ, మెంటల్ ప్రెషర్ అంట, ఫ్యామిలీ ప్రెషర్స్ అంట, వాళ్ళకి నచ్చంది చేస్తున్నారంట, రిగ్రెట్ అంట, అసలు కొన్ని దానికి రీజన్స్ లేవంట. సో ఐ వాస్ లైక్, అంటే జనరేషన్ ఎట్లుంది, దే ఆర్ టేకింగ్ దట్ ఇది ఒక్కటే కాదు, దీన్ని దాటి బొచ్చడు ఉంటాయి ముందు. అండ్ దానికి అసలు సొల్యూషనే కాదు. సస్తే నిజంగా సొల్యూషన్ వస్తుంది, దానివల్ల ఏమైనా ఉపయోగపడుతుంటే చావండి. మీరు సస్తే రూపాయి కూడా రాదు మీ ఫ్యామిలీకి. దట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్. అదే బతుకుంటే దాన్ని మించినే బొచ్చడి చేయొచ్చు. ఇట్స్ ఆల్ యాక్సెప్టింగ్ అండ్ షోయింగ్ ద వరల్డ్ దట్ యువర్ అ లూజర్. ప్లీజ్ డోంట్ డూ దట్. ఇప్పుడు కుసుమ్ రోజు చూసిర్రు, లైక్ హీ హ్యాస్ దట్ ఛాలెంజెస్. ఒక 23 members కిడ్స్ ఉన్నప్పుడు, వాళ్ళకి ఫుడ్ పెట్టినప్పుడు, చచ్చిపోవాలని అనిపించినప్పుడు, అగైన్ సంథింగ్ మేడ్ హిమ్ టు గెట్ బ్యాక్, దాన్ని సాల్వ్ చేసిండు, వేరే వాళ్ళకి ఇచ్చేసిండు. అగైన్ లైఫ్లో మళ్ళీ లవ్ ఫెయిల్యూర్ అని పడ్డాడు, మళ్ళీ లేచిండు. అగైన్ హీ వాస్ గోయింగ్ బ్యాక్ టు ద లైఫ్, ఫ్యామిలీ జర్నీ. ఇదంతా ప్రతి ఒక్కరి లైఫ్లో అయ్యేదే. కొంతమంది బయటికి చెప్పుకుంటారు, కొంతమంది బయటికి చెప్పుకోరు, అంతే డిఫరెన్స్. సో లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఛాలెంజెస్, ఇది ఫిక్స్ అయిపోండి. మనం అనుకున్నట్టుంటే అది లైఫే కాదు. సో ఎవ్రీడే ఇట్స్ ఎ న్యూ పేజ్. సో ఈరోజు పేజ్ బాగాలేదేమో, నెక్స్ట్ పేజ్ కోసం వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ పేజ్లో డెఫినెట్గా సూపర్ థింగ్స్ మీకోసం వెయిట్ చేస్తుంటుంది. సో ఎప్పుడు గివ్ అప్ ఇవ్వకండి, గో ఆన్, గో విత్ ఎ హోప్, హ్యావ్ ఎ పాజిటివ్ మైండ్ సెట్, బీ విత్ ఎ పాజిటివ్ పీపుల్. దట్స్ ఇట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టుడేస్ పాడ్కాస్ట్. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ పాడ్కాస్ట్.